అంతేగా 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 హా, ఈ డైలాగ్ చెప్పేసరికి మీకు గుర్తుపట్టేసి ఉంటారు కదా. అఫ్ కోర్స్ మనందరికీ తెలిసిన పరిచయస్తులైన సీనియర్ ఆర్టిస్ట్ ప్రదీప్ గారు మనతో ఉన్నారు. కోర్స్ మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కి మేము అసలు క్యాచ్ చేయలేము, బట్ స్టిల్ నేను మీతో ట్రై చేస్తాను. మీరు ఇప్పుడు ఈ స్మార్ట్ జోడీలో చేస్తున్నారు కాబట్టి, సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్ యంగ్స్టర్స్ తో కలిసి చేస్తున్నారు? వాళ్ళతో కలిసి మేము కాంపీట్ చేయడం అంటే ఎక్కడైనా పార్షాలిటీ చూపించారేమో అని అనిపించలేదా సార్? ఏముంది, అందులో గేమ్ ఇస్ గేమ్. సో మేడంతో ఒక రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపించింది? ఆవిడ కొన్ని ఇన్నబిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇన్నబిషన్ ఏంటంటే రీసెంట్గానే మీర్పేట్లో భార్యని హత్య చేసింది, అది మీకు తెలిసే ఉంటుంది. చంపి కొట్టి నరికి కుక్కర్లో పెట్టి తీసుకెళ్ళి నేనైతే తట్టుకోలేకపోయాను. సార్ ఇటువంటి సిచ్యువేషన్స్ చూసినప్పుడు జనరల్గా మీకు ఒక డాటర్ ఉంది కాబట్టి ఈక్వల్లీ పేరెంట్స్ కూడా చిల్డ్రన్స్తో అంతే ఫ్రెండ్లీగా ఉంటే, ఇంటికి వచ్చి ఇట్లా కూర్చొని టీవీలో చూస్తారు. అమ్మకి హెల్ప్ చేసేవాళ్ళు 30% కూడా లేరు. అంటే మీరు కూడా చాలా మంది స్టూడెంట్స్ని కలిసి ఉంటారు కదా సార్. సో మీకంటూ లైక్ మిమ్మల్ని చూసి లైక్ ఇలా ఉండాలి పిల్లలు అని అంటే అట్లా ఎవరైనా స్టూడెంట్స్ ఉన్నారా సార్ మీ లైఫ్లో? చాలా మంది ఉంటారమ్మా. 90% పిల్లలు చాలా కమిటెడ్గా ఉంటారు. సార్ ఒక ఆర్టిస్ట్గా మీరైతే పెద్దగా కష్టపడలేదు, జంధ్యాల గారి పుణ్యం కొద్ది మీకు ఒక ఆర్టిస్ట్గా మీరు ఇంకా ఉన్నారు. అనిల్ గారికి ఇష్టమైన డైరెక్టర్లు జంజాల గారు, ఈవి సత్యనారాయణ, సూపర్ స్టార్. అంటే స్టేజ్ మీద తప్ప ఎప్పుడు బయట నేను కామెడీ వేషం వేయలేదు అసలు. మా పొలిటికల్స్ వ్యూయర్స్కి లైక్ మీరేమైనా చెప్పాలనుకున్నారు, లైక్ అంటే డిమోటివేట్ అయ్యే పర్సన్స్కి లైక్ మళ్ళీ మీ మాటల ద్వారా ఎంతో మందికి చెప్పుంటారు కదా, ఇప్పుడు మా పొలిటికల్స్ వ్యూయర్స్కి కూడా ఒక మాట చెప్పాలనుకోండి. అమ్మ, తల్లిలారా, తండ్రులారా అందరికీ ఒక మాట చెప్తున్నా, జీవితం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఉన్నంత కాలం ప్రతి సెకండ్ కూడా ఆనందంగా ఉందాం. హాయ్ వ్యూయర్స్, దిస్ ఈస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్. గత కొంత కాలంగా కొంతమంది సెలబ్రిటీస్ని మీ ముందుకు తీసుకొచ్చి వాళ్ళ జనరేషన్ ఎలా ఉంది, ఐ మీన్ ఓల్డెస్ట్ జనరేషన్ ఎలా ఉంది, ఇప్పుడు అప్కమింగ్ జనరేషన్స్ ఎలా ఉంటున్నారు, వాళ్ళ గురించి అండ్ వాళ్ళ ఇంట్రెస్ట్ల గురించి, వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ గురించి కూడా మీకు తెలియజేస్తున్నాం కదా. సో ఈ రోజు కూడా మనతో పాటు స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. అంతేగా అంతేగా హా, ఈ డైలాగ్ చెప్పేసరికి మీకు గుర్తుపట్టేసి ఉంటారు కదా. అఫ్ కోర్స్ మనందరికీ తెలిసిన పరిచయస్తులైన సీనియర్ ఆర్టిస్ట్ ప్రదీప్ గారు మనతో ఉన్నారు. ఈరోజు ఆయన ప్రోగ్రామ్ని విష్ చేసేస్తూ ప్రోగ్రామ్ని కూడా స్టార్ట్ చేసేద్దాం. నమస్తే సార్. నమస్తే తల్లి. ఎలా ఉన్నారు సార్? ఆల్వేస్ హ్యాపీ. ఆల్వేస్ హ్యాపీ. అఫ్ కోర్స్ మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్కి మేము అసలు క్యాచ్ చేయలేము, బట్ స్టిల్ నేను మీతో ట్రై చేస్తాను. సార్ జనరల్గా ఒక టీవీ షో కానివ్వండి, లేకపోతే ఆర్టిస్ట్గా మీరు మా అందరికీ తెలుసు, బట్ ఒక రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేయాలి అని అంటే కొంచెం గట్స్ కావాలి అంటారు. ఎందుకంటే అందులో లైక్ అన్నీ అడుగుతారు, మన పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అన్నీ అడుగుతుంటారు. సో మీరు ఇప్పుడు రీసెంట్ సబ్జెక్ట్ తీసుకుంటున్నారు, మీరు ఇప్పుడు ఈ స్మార్ట్ జోడీలో చేస్తున్నారు కాబట్టి, సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్? యంగ్స్టర్స్తో కలిసి చేస్తున్నారు కదా. ఒకటి రియాలిటీ షో అన్నారు కాబట్టి రియల్ ఇమేజ్ ఉన్న వాళ్ళు గెలుస్తారు. ఓకే, నచ్చుతారు. గెలుస్తారో లేదో చెప్పలేదు. ఎవరైతే మనుషుల్లో పైకి ఒక రూపం లోపల ఒక రూపం ఉన్నవాళ్ళు ఎక్కువ కాలం ఉండరు. మీరు గేమ్ షోలో అయినా జీవితంలో అయినా ఎవరైతే బయట లోపల ఇన్ అండ్ అవుట్ బ్యూటిఫుల్గా ఉన్నవాళ్ళు వాళ్ళు లైక్ చేస్తారు. సో నాకు దాచుకోవడానికి ఏం లేదు. మా జీవితం తెరిచిన విస్తరి లేదా వాట్ యు కాల్ ఇట్ తెల్ల కాగితం కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు. ఒకటి. రెండోది, రియాలిటీ షో వచ్చేటప్పుడే మనం కొత్త ప్రపంచంలోకి వెళ్తాం. అండ్ దెన్ దట్ టు కాంపీటింగ్ విత్ మెనీ యంగ్స్టర్స్. వాళ్ళందరూ నాకంటే మిగతా పార్టిసిపెంట్స్ అందరూ మా పిల్లల వయసు వాళ్ళతో కలిసి మేము కాంపీట్ చేయడం చాలా సరదాగా ఉంది. అందులో ఓంకార్ గారు లాంటి ఒక సీనియర్, మీ అందరికీ సీనియర్, నాకంటే చిన్నవాడు, నాకు ఎప్పటి నుంచో తెలుసు ఓంకార్ కూడా. బట్ ఓంకార్ హెస్ గ్రోన్ బియాండ్. తను ద వే తను కండక్ట్ చేస్తాడు, ప్లానింగ్ కానీ మెటిక్యులస్ కానీ అన్నిటికంటే ఎక్కువ పార్షాలిటీ లేకుండా అందరికీ ఈక్వల్ సమన్యాయం ఉంటుంది ఓకే ఓంకార్ దగ్గర. సో ఇంకా షో మధ్యలో ఉంది కాబట్టి నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా ముందుకెళ్తామో ఎప్పుడు ఎలిమినేట్ అవుతామో తెలియదు, బట్ ముందుకెళ్తామని అనుకుంటున్నాను. ఓకే, అంటే చిన్నపిల్లలకి అయితే ఏదైనా ఎలిమినేషన్ ప్రాసెస్ ఉంటే కొంచెం భయపడతారు, జంకుతారు, అవి వెళ్ళిపోతామేమో అన్న ఆ ఫీల్ కూడా వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్లో మనకు తెలిసిపోతూ ఉంటుంది. మీరు ఎలాగో సీనియర్, మీరు అసలు ఏ ఎక్స్ప్రెషన్స్ మొహం మీద కనపడరు, అది భయం అయినా ఏదైనా సరే. సో మీరు ఎప్పుడన్నా లైక్ ఎలిమినేషన్ అంటే ఇప్పటివరకు రాలేదు ఎలిమినేషన్ జోన్కి, బై గాడ్ గ్రేస్ నేను కూడా చూస్తాను సార్ ఈ స్మార్ట్ జోడి. సో ఇన్ కేస్ వస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు సార్? ఏముందమ్మా, అది లైఫ్ యూ హ్యావ్ టు టేక్ వేర్ ఇట్ స్టాండ్స్. ఇప్పుడు ఒక గేమ్ అది.
విరాట్ కోహ్లీ 6 కొడదామని బ్యాట్ ఎత్తి కొట్టాడు, బౌండరీ లైన్ మీద క్యాచ్ చేస్తారు, ఎంపైర్ వేయలేదు. విరాట్ కోహ్లీ ఏం బాధపడతాడు, ఒక క్షణం ఉంటుంది బాధ, అయ్యో అవుట్ అయిపోయాను ఇంకా బాగుంది అని. అలాగే ఒక గేమ్ అన్న తర్వాత, ఒక రియాలిటీ షో అన్న తర్వాత దాని రూల్స్ ఫ్రేమ్వర్క్లో మనం ఉంటాం అక్కడ. సో అక్కడ రూల్స్ ఏంటి, 5 కలిసి ఎవరినైనా ఎలిమినేట్ చేయొచ్చు, నామినేట్ చేయొచ్చు. ఆ నామినేషన్ చేసిన తర్వాత కూడా 2 జట్లు కలిసి మళ్ళీ కాంపీట్ అయ్యి ఎవరో ఒకళ్ళు ఉంటారు, ఒకళ్ళు పోతారు. ఇంత ఛాన్స్ ఉన్నప్పుడు ఆ స్థితికి వచ్చినా మాకు ప్రాబ్లం లేదు, ఎలిమినేట్ అయినా ప్రాబ్లం లేదు, ముందుకు వెళ్ళటానికి ప్రాబ్లం లేదు. గేమ్ కాబట్టి ఎప్పుడైనా అవుట్ అవుతాం అనే ధ్యాసతోనే మనం ఆడితే స్పోర్ట్స్మెన్ స్పిరిట్ ఉంది. ఇది నాది, నేను చేసేయాలి, చంపేయాలి, నాకు ఇదే బెస్ట్ ఆపర్చునిటీ, ఇక్కడే మొత్తం చేయాలని నేను ఎప్పుడు అనుకోను. ఓకే సార్, అంటే మనకన్నా బాగా ఆడే వాళ్ళని మనం చూస్తే అది స్పోర్టివ్గా తీసుకునే కంటే గేమ్ వైజ్ వచ్చేసరికి మనకంటే బాగా ఆడుతున్నారు, ఈయన వెళ్ళిపోతేనే బాగుంటుంది అన్న ఒక థాట్. ఎందులో బాగా ఆడుతున్నారమ్మా, ఒకళ్ళు ఫిజికల్గా బాగా ఆడతారు, యా, ఒకళ్ళు మెంటల్గా బాగా ఆడతారు, ఒకళ్ళు అనుభవరాహిత్యంగా ఉంటారు, ఒకళ్ళు అనుభవంతో ఉంటారు. సో వాళ్ళు ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో ఓంకార్ గారి టీము అన్నీ దృష్టిలో పెట్టుకునే సెలెక్ట్ చేసి ఉంటారు కదా. యా 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 అలాగే ఇండియన్ క్రికెట్ టీం ఉంటుంది, రోహిత్ శర్మ లాంటి సీనియర్ ఉంటాడు, నిన్నే వచ్చిన ఒక కొత్త ప్లేయర్ కూడా నితీష్ రెడ్డి లాంటి అబ్బాయి కూడా ఉంటాడు ఇక్కడ. కాబట్టి నేనంటే ఇట్స్ ఆల్ వాళ్ళు ముందర ఊహించి చేసింది. అయితే ఇది ఒక సినిమా కాదు, మన పాత్రలను ఎడివి తెలియడానికి, ఇది ఒక సీరియల్ కాదు ఎంతకాలమైనా సాగడానికి, ఇది ఒక లిమిటెడ్ ఓవర్ క్రికెట్ మ్యాచ్ లాంటిది ఇది. ఓకే, అంటే ఓంకార్ గారు కూడా ప్రతి ఒక్కరితో ఒక బాండింగ్ అనేది పెట్టుకుంటారు, లైక్ చెల్లెలు అని చెప్పేసి ఇలా ప్రతి ఒక్కరితో మంచి బాండింగ్ ఉంటుంది, రైట్? సో మీరు అమర్దీప్ గారిని, తేజు గారిని లైక్ ఎలిమినేషన్ జోన్కి తీసుకొచ్చినప్పుడు ఇది కరెక్ట్ కాదు, తప్పు అని చెప్పి ఆయన కరెక్ట్ చేశారు. సో ఆ మూమెంట్ అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు కానివ్వండి, మీరు కానీ ఎలా ఫీల్ అయ్యారు సార్? అంటే నేను కరెక్ట్ కాదు అని నాకు కూడా తెలుసమ్మా. మేమేమనుకున్నాం అంటే చుట్టూ ఉన్న 4 పిల్లలు ఈక్వలే కదా, అమర్దీప్ తేజుని ఆ మాట చెప్పాను కూడా, చాలా స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి నా ఓటు వేస్ట్ అవ్వాలి అంటే నిర్వీర్యం అవ్వాలి, నేను అలా చేశాను. నేనేం ఫీల్ కాదా, నెక్స్ట్ టైం అతను చెప్పింది కరెక్ట్ కదా అనుకున్నా. అంటే ఎక్కడైనా పార్షాలిటీ చూపించారేమో అని అనిపించలేదా సార్? లేదు, ఓకే, అసలు ఓంకార్ షోలో పార్షాలిటీ ఓకే. రేపు నేను ఎలిమినేట్ అయినా చెప్తున్నాను ఉండదు, ఎందుకంటే అతను ద వే హీ కండక్ట్స్, అందుకే ఇంత పేరు వస్తుంది కదా. ఎప్పుడైనా అలాంటివి చేస్తే ఏదో రోజు బయటపడిపోతారు. ద వే హీ కండక్ట్స్ అందరికీ సమన్యాయం ఉంటుంది. ఆటలో ఎవరైనా గెలవచ్చు, ఎంత పెద్ద క్రికెట్ టీం అయినా ఇండియా కూడా బంగ్లాదేశ్ చేతిలో చిత్తవచ్చు అప్పుడప్పుడు. నేను చాలా 100 ఏళ్ల కంట్రీని, నువ్వు 20 ఏళ్ల కంట్రీ అంటే ఏముంది, అందులో గేమ్ ఇస్ గేమ్, ఇట్స్ ఎ గేమ్ అంతే. కాబట్టి నాకు ఎలిమినేట్ అయినా నాకు బాధ కలదు. సార్, ఇప్పుడున్న ఈ బిజీ షెడ్యూల్స్లో లైఫ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో మార్నింగ్ లేచి ఆఫీస్కి వెళ్ళిపోయి మళ్ళీ నైట్ వచ్చి పడుకొని అసలు ఒక టైం అంటూ వాళ్ళు స్పెండ్ చేయలేరు. ఇలాంటి ఒక షో వల్ల భార్యాభర్త ఒక రోజు ఆర్ఎల్స్ లేకపోతే కొన్ని గంటల పాటు కలిసి ఉంటారు. సో ఈ షో వల్ల కూడా బాండింగ్ అనేది పెరుగుతుంది అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. వాట్ డూ యూ సే అబౌట్ దిస్? అంటే మా కేసులో కాదు, కేసు డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు నిజంగా ఇప్పుడు అభయ్యను భవాని ఉన్నారనుకుందాం, వాళ్ళిద్దరూ వాళ్ళ జాబ్స్లో బిజీగా ఉంటారు, కలవడానికి వీలవుతుంది వాళ్ళకిట్ట. లేదా మన అమర్దీప్ తేజు ఉన్నారు, ఇద్దరు ఎవరి సెట్లో వాళ్ళు ఉంటారు, కలవడానికి ఒక టైం దొరుకుతుంది. బట్ నేను సరస్వతి గారు ఎప్పుడు ఇండివిజువల్గా బిజీగా ఉన్నా వి స్పెండ్ మోర్ టైం టుగెదర్. ఆఫీస్లో కలిసి ఉంటాం, ఇంట్లో కలిసి ఉంటాం, ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. కాబట్టి నా దృష్టిలో ఈ ప్రోగ్రామ్ వల్ల బాండ్ పెరుగుతుందని పిలవాల, బాండ్ పెరిగిన వాళ్ళనే ఈ ప్రోగ్రాంలో. ఓకే, సో మేడంతో ఒక రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపించింది సార్? అంటే ఫస్ట్ అసలు మీకు ఈ కాల్ వచ్చినప్పుడు మీరు ఇలా రావాలి స్మార్ట్ జోడీకి అన్నప్పుడు మీ మైండ్లో అసలు ఏం రిమైండ్ అయింది? వెళ్దామా వద్దా అని ఇట్లాంటివి ఏమైనా అనుకున్నారా? ఫస్ట్ నాకు ఓంకార్ గారు బ్రదర్ కాల్ చేశారు. ఓకే, ఓంకార్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, చాలా ఏళ్ళ నుంచి తెలుసు. ఓంకార్ గారు బ్రదర్ కాల్ చేసి సార్ ఇట్లా అన్నయ్య మాట్లాడాలనుకుంటున్నారు మీతో అన్నారు. దెన్ నాకు ఎందుకో అనుకున్నాను, దీనికోసం కాల్ తెలిసింది. మై ఫస్ట్ రియాక్షన్ టు మై సెల్ఫ్ వాజ్ ఎస్. ఓకే, ఎస్, వై నాట్. నేను ఏదైనా సరే జీవితాన్ని వై అని చూడను, వై నాట్ అని చూస్తాను. ఓకే, సో ఎనీ ఆపర్చునిటీ ఇస్ అ న్యూ ఆపర్చునిటీ అని నేను ఓకే అనుకున్నాను. కానీ సరస్వతి గారు ఓకే అనుకోలేదు. ఓకే, ఆవిడ కొన్ని ఇన్నబిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇన్నబిషన్ ఏంటంటే ఇంత పెద్ద వయసు వచ్చేసాకంటే కొంచెం మిగతా వాళ్ళకంటే పెద్ద వయసు వాళ్ళు కదా, ఇక్కడ వచ్చేసాక మనం ఏదో ఒక కీర్తి కోసమో డబ్బు కోసమో చేస్తున్నట్టు నలుగురు అనుకునే అవకాశం ఉంది. అందుకని నేను ఆలోచిస్తాను. నేను ఓంకార్ గారు 2-3 సార్లు జూమ్ కాల్లో వాటిలో మాట్లాడారు మా ఇద్దరితోటి. ఓకే, ఆయనతో మాట్లాడాక ఇంకా టెన్షన్ అనిపించలేదు నాకు. నిజానికి అసలు ఓంకార్ గారితో మాట్లాడితే ఎవరైనా చెప్పాల్సిందేనేమో కదా సార్? అదే కదా మాటల మాంత్రికుడు అంటే. వాళ్ళకి ముగ్గురు బ్రదర్స్లో కూడా ఒక సూపర్లేటివ్ క్యారెక్టర్ ఉందమ్మా. వాళ్ళు ఎప్పుడు పాజిటివ్ పీపుల్, నెగిటివిటీ అన్నది రాదు వాళ్ళకి.
కాబట్టి ఎప్పుడైతే నీ మనసు స్వచ్ఛంగా ఉంటుందో మనం చెప్పే మాట అవతల వాళ్ళు వింటారు. మాలో కూడా స్వచ్ఛత కనిపించింది. ఓంకార్లో వాళ్ళ బ్రదర్స్లో ఓకే. అశ్విన్ కానీ కళ్యాణ్ కానీ వాళ్ళ ముగ్గురు బ్రదర్స్ మంచి అన్నదమ్ముల అనుబంధం అంటే వాళ్ళు అలా ఉండాలి. వాళ్ళు అలా చేస్తున్నారు. కాబట్టి నా దృష్టిలో ఇలాంటి షోలో పార్టిసిపేట్ చేయడం ఒక అవకాశం అనుకుందాం, చేసామంతే. ఓకే సార్, ఇప్పుడు ఉన్న వాళ్ళలో లైక్ ఏ టీమ్ బి టీమ్ రెండు ఉన్నాయి కాబట్టి స్పెషల్గా పర్సనల్గా మీకు ఇష్టమైన జోడీ ఏది సార్? అలా ఏం లేదమ్మా, అందరి ఇష్టం. ఒకళ్ళకి ఒక్కొక్క క్వాలిటీ ఉంది. ఓకే. అనిలును ఆమెని పల్లెటూరు నుంచి వచ్చారు, వాళ్ళకు ఒక క్వాలిటీ ఉంది. అలాగే ఆదిరెడ్డి వాళ్ళు పాపం స్వచ్ఛంగా ఉంటారు, వాళ్ళకు ఒక రకమైన క్వాలిటీ ఉంది. అమర్దీప్ తేజు ఇద్దరు కొట్టుకున్నట్టు నటిస్తూ కలిసి ఉండే రకమైన ప్రేమ. నటించడం అంటే ఇక్కడ చాలా ఫన్నీగా ఉంటారు. వెరీ టాలెంటెడ్ కపుల్, వాళ్ళు కూడా బాగున్నారు. అలాగే మిగతా వాళ్ళు అభయ్ అండ్ భవాని వాళ్ళిద్దరు ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. సో ఒక్కొక్కళ్ళ పేరు ఎవరిదైనా పేరు మిస్ అయితే నాకు తెలియదు, మామూలుగా చెప్తున్నాను నేను. ఇప్పుడు కొత్తగా ప్రేరణను శ్రీపాద్ వచ్చారు, వాళ్ళు కొత్త రకం. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఏ షోలో అయినా మంచి వాళ్ళనే తీసుకొచ్చి పెడతారు కదా, టాలెంట్. సో ఎవ్రీ వన్ హ్యాస్ గాట్ ఈక్వల్ ఛాన్స్. ప్రాబ్లమ్ మాకంటే వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. మేము ఎప్పుడు ఓ మంచి మాటలు చెప్పడానికి మాత్రమే మేము అక్కడ ఉన్నాం తప్ప, నాట్ దట్ వీ కెనాట్ కాంపిట్, బట్ ఎనీహౌ దానికోసం అని. సో నా దృష్టిలో ఇద్దరు ముగ్గురు మంచి ఛాన్సెస్ ఉన్నాయి, వాళ్ళల్లో ఒకళ్ళు అవుతారు. ఇద్దరు ముగ్గురు ఎవరో తెలుసుకోవచ్చు సార్, అంటే మాకు కూడా క్యూరియాసిటీ ఉంటుంది కదమ్మా, అందుకనే ఐ డోంట్ వాంట్ టు కామెంట్. అందుకని చేయట్లా, లేకపోతే చెప్పేవాడు. నా మనసులో స్పష్టత ఉంది, కానీ షో అవుతున్నప్పుడు షో గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు. లేనిపోయిన స్పెక్యులేషన్స్ వస్తాయని మాట్లాడతా. బట్ ఎవ్రీబడి ఈస్ కేపబుల్. ఓకే సార్. సార్ జనరల్గా మీరేమైనా రియాలిటీ షోస్ చూస్తుంటారా ఫ్రీ టైం అప్పుడు? నేను రెగ్యులర్గా చూసే రియాలిటీ షోలు రెండు ఉంటాయి. ఓకే. ఒకటి బిగ్ బాస్, రెండోది పాడుతా తీగ. ఓకే. ఈ రెండు మాత్రం గ్యారంటీగా చూస్తాను. బిగ్ బాస్ 8th సీజన్లో ఒక ఎపిసోడ్ కూడా నేను చూడలేదు, వదలలేదు. ఎందుకు అంటే అక్కడ వాళ్ళు కొట్లాడతారనో నామినేట్ చేస్తారో అని కాదు, మనుషులు స్వభావాలు, వాళ్ళతో ఆటలు ఆడించటం. ఆ ఆటల వల్ల ఏం నేర్చుకున్నాం, ఆటలు ఎవరు గెలిచారని నేను చూడను. ఒక ఆట పెడితే ఆట వల్ల లెర్నింగ్ పాయింట్ ఒకటి ఉంటుంది. ఆ లెర్నింగ్ పాయింట్ ఏంటి, దానివల్ల ఎందుకే ఆట పెట్టారు. నేను మనసుకి, నేను ట్రైనర్ కాబట్టి, పర్సనాలిటీ డెవలప్మెంట్ స్పీకర్ కాబట్టి అది నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో బిగ్ బాస్ అది. పాడుతా తీగ బాలు గారు అంటే ఉన్న ప్రేమ కొద్దీ, సంగీతం అంటే ఉన్న ఇష్టం కొద్దీ ఇవాళ దాకా ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ కాలేదు. ఈ రెండు చూస్తాను. అయితే నేను టీవీ టైంలో చూడను, డిజిటల్ టైంలో చూసుకుంటాను. ఓకే సార్, బిగ్ బాస్ మీద చాలా కాంట్రవర్సీస్ వచ్చుంటాయి. స్టార్టింగ్ ఫ్రమ్ సీజన్ 1 నుంచి సీజన్ 8 వరకు కూడా అసలు ఇలాంటి షో అవసరమా, దీనివల్ల అసలు పబ్లిక్ ఏం చెప్పాలనుకుంటున్నారని చాలామంది చాలా రకాలుగా వాళ్ళ ఒపీనియన్స్ని లైక్ ఓపెన్గా చెప్పేశారు. సో దీని గురించి మీరు యాజ్ ఏ లైక్ మీరు ఇప్పుడే చెప్పారు, లైక్ నాకు వాళ్ళ శైలి తెలుస్తుంది, వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, వాళ్ళ ఆలోచన తీరు. మీకు ఒకవేళ ఛాన్స్ వస్తే మీరు వెళ్తారా సార్ బిగ్ బాస్కి? వెళ్తానమ్మా, ఎందుకు వెళ్ళకూడదు. వెళ్తానంటే టైం పర్మిట్ చేయాలి, ఛాన్స్ కాదు. మనకున్న బిజీ షెడ్యూల్లో 100 రోజులు టైం ఈజ్ టూ బిగ్ ఏ ప్లెజర్ ఫర్ మీ, అంటే ప్రివిలేజ్ ఫర్ మీ. అది కష్టం నాకు. బట్ నాకు బిగ్ బాస్ షో ఎందుకు నచ్చుతుందంటే, తెలియని మనుషులు ఒక చోట ఉండాల్సి వస్తే మీరు ఎలా ఉంటారు. సరే, కాంట్రవర్సీలు ప్రతి దాంట్లో ఉంటాయి. మీరు ఫ్రాక్ వేసుకుంటే ఒక కాంట్రవర్సీ, ఫ్రాక్ వేసుకోకపోతే ఒక కాంట్రవర్సీ, మీరు జుట్టు కట్ చేస్తే ఒక కాంట్రవర్సీ, జడ పెంచుకుంటే ఒక, ఎవరి జీవితాలు వాళ్ళు బతకనివ్వచ్చు కదా. నా దృష్టిలో ఒకటే అండి, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. నీకు నచ్చిందా చూడు, నచ్చలేదా నీ చేతిలో రిమోట్ ఉంది కదా, కట్టేయచ్చు కదా. ఊ స్టాప్స్ మిమ్మల్ని ఎవరైనా బొట్టు పెట్టి బలవంతం పెట్టట్లేదు కదా. ఏదైనా అంతే, నేను చెప్పేది ఒక బిగ్ బాస్ అనే కాదు, ఏదన్నా అంతే. వాళ్ళు ఏదో ప్రయోజనం చేస్తున్నారు, కొంతమందిని ఆకర్షించుకుంటారు, చెప్తారు. దానివల్లే సమాజం పాడవుతుందంటే, ఏ ఉమెన్స్ కాలేజ్కి వెళ్ళి చూసినా సమాజం ఎట్లా ఉందో తెలుస్తుంది, ఏ హాస్టల్కి వెళ్ళి చూసినా సమాజం ఎట్లా ఉందో తెలుస్తుంది. మంచి చెడు మన మనసులో ఉండాలి తప్ప చూసే ప్రోగ్రాంల వల్ల మంచి చెడు ఉండదు. ఎస్ సార్, బిగ్ బాస్లో సోనియా గారు చాలా హార్ష్గా కనిపించారు. ఫ్రాంక్లీ స్పీకింగ్, తను ఎప్పుడు వెళ్ళిపోతుందా అని వెయిట్ చేసిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మీరు ఈ స్మార్ట్లో చూస్తున్నారు కదా, చాలా డిఫరెన్షియేట్ ఉంది. ఈవెన్ మాకు చూస్తున్నప్పుడు కూడా ఏంటి ఇంత సాఫ్ట్గా ఉంది అన్నట్టుగా మాకు అనిపించింది. ఆ అమ్మాయి చాలా సెన్సిటివ్ ఇన్సైడ్ అమ్మా. ఓకే. చాలా సాఫ్ట్ పిల్ల. మోర్ దెన్ దట్, ఆ అమ్మాయి బిఫోర్ కమింగ్ టు బిగ్ బాస్ ఆర్ లైమ్ లైట్ ఎన్నో సోషల్ యాక్టివిటీస్ చేసింది. జైళ్ళల్లో ఒక వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ తను చేసింది. జైల్లో ఖైదీలకి నాతో మోటివేషనల్ ప్రోగ్రామ్ ఇప్పించింది. సూపర్. 3-4 years బ్యాక్, ఐ డోంట్ రిమెంబర్ అప్పుడు. సో ఇలా మంచి పనులు చేస్తూనే ఉంటారు. కొబ్బరికాయ టఫ్గా ఉందని కొబ్బరికాయను వదిలేస్తాము మనం.
పైకి కనిపించేది ఒకటి, లోపల ఒకటి. అమ్మాయి మంచి పిల్లని నా అభిప్రాయం. ఓకే. ఈవెన్ దో సార్ అంటే మాకు కూడా కొన్ని లైక్ అనిపిస్తుంది. ఆ షో చూసినప్పుడు అలా ఉన్నారు కదా అన్నట్టుగా. సో, అందుకనే అడిగాను. సో, అపార్ట్ ఫ్రమ్ రియాలిటీ షోస్ ఆల్ దిస్ సార్, జనరల్‌గా ఒక హ్యూమన్ బీయింగ్‌కి ఉండాల్సిన నేచర్ గురించి మాట్లాడాల్సొస్తే, మీరు ఆల్రెడీ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ క్లాసెస్ ఇవన్నీ తీసుకున్నారు. రీసెంట్‌గానే మీర్పేట్‌లో భార్యని హత్య చేసింది. అది మీకు తెలిసే ఉంటుంది. సో, యాస్ ఎ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ పర్సన్‌గా మీరేం చెప్తారు సార్? దీన్ని అసలు ఏ కోణం నుంచి చూడొచ్చంటారు? అంటే ఈ కోణం చూడడానికి అనేక కారణాలు ఉంటాయమ్మా. ఫస్ట్ కారణం చిన్నప్పటి నుంచి అలా పెంచిన తల్లిదండ్రులు. ఇతనంటే పెద్దవాడు, 9వ క్లాస్ చదివే పిల్లాడు 2వ క్లాస్ అమ్మాయి మీద అత్యాచారం చేస్తున్నాడేంటి? అప్పుడే చిన్నపిల్లాడు యాసిడ్ బాటిల్ తీసుకుని ఇంకో అమ్మాయి మీద విసురుతున్నాడంటే ఫస్ట్ బ్లేమ్ షుడ్ బి గివెన్ టు ద పేరెంట్స్ అండ్ దేర్ బ్రింగింగ్ అప్. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇది మంచి చెడు అని చెప్పకుండా పెంచారని నాకు అనిపిస్తుంది. సెకండ్ బ్లేమ్ ఆన్ ద సొసైటీ. ఈ రోజున ఏమైపోతుందంటే మనసు విప్పి మాట్లాడుకునే వాళ్ళు దొరకట్లా. నీ కష్టం వస్తే ఎక్కడ పోయి చెప్పుకోవాలి? ఓ మనిషి లేడు, మాట్లాడడం లేదు. ఓ పెళ్ళికి వెళ్తే ఎవరు సెల్ఫీలు వాళ్ళు తీసుకోవటం, ఎవరు తయారవటం వాళ్ళే, కానీ పక్కనున్న వాళ్ళని ఎవరైనా హెల్ప్ చేయటం లేదు. ఎక్కడికి వెళ్ళు ఎవరి గోల వాడితే తప్ప పక్కవాడితో ఉండట్లేదు. సో ఈ చుట్టూ ఉన్న సమాజం కొంతవరకు కారణం. ఈ సినిమాలు, ఈ నేరపూరితమైన కార్యక్రమాలు ఇవన్నీ చూసి కొంతవరకు కారణం. అన్నిటికంటే ఎక్కువ వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ లేకపోవటం ప్రధానమైన కారణం. ఏదన్నా ఉంటే మాట్లాడుకోవటం, చేయటం అనేది. కోపం అయితే అండి చంపేయచ్చు, కొట్టేయచ్చు, అర్థం చేసుకుంటాం. చంపి కొట్టి నరికి కుక్కర్లో పెట్టి తీసుకెళ్ళి ఇక్కడ పడేసే అంత పశువు రాక్షసత్వం ఎలా వచ్చిందో ఆ మనిషికి నేనైతే తట్టుకోలేకపోయాను చూసి. చాలా తప్పు కదమ్మా అది. ఎస్. ఎవరిచ్చారు మరి నీకు ప్రాణం తీసే హక్కు? ఎవరిచ్చారు? ఫస్ట్ ఇష్టం లేదు విడిపోండి భార్య భర్తలుగా. చంపుకోవడాలు ఎందుకు, కొట్టుకోవడాలు ఎందుకు? 2 పిల్లలు ఉన్నారట వాళ్ళకి. అవును సార్. వెరీ సాడ్ అమ్మా ఈ సమాజంలో. అందుకే నేను చెప్తాను ప్రతి వాళ్ళు కూడా మనం ఒక స్కూళ్ళలో కూడా ఒక క్లాసు ఈ దీనికి కాదు, మనసు విప్పి మాట్లాడుకోవడానికి పెట్టుకోవాలి, కష్టం చెప్పుకోవడానికి పెట్టుకోవాలి. నాకు చాలా నచ్చుతుంది కొన్ని మతపరమైన ప్రాంతాల్లో కన్ఫెషన్ బాక్సెస్ అని ఉంటాయి. ఎస్ సార్. భగవంతుడితో అయినా సరే కన్ఫెస్ దట్ నా వల్ల ఇది తప్పు అయింది, నా వల్ల ఇది అయింది, ఎవరో ఒకళ్ళు చెప్పాలి కదా. ఇప్పుడు నీకు ఏదో కష్టం వచ్చింది, మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు, తప్పు చేయొచ్చు, మంచి జరగచ్చు, ఏదైనా జరగచ్చు. అది చెప్పుకోవడానికి వ్యక్తి ఉండట్లేదు, చెప్పుకునే సాహసం ఎవరు చేయట్లేదు. అసలు ఎవ్వరికీ కూడా మన మీద మనకి ధ్యాస లేదు, ఒక క్షణం ఓపిక లేదు. ఒక్కసారి అతను నేను చంపేద్దాం అనుకుంటున్నా 10, చంపేద్దాం అనుకుంటున్నా 9 అని కౌంట్ డౌన్ చేసుంటే వాడు చంపి ఉండేవాడు కదా దరిద్రుడు. అంటే ఆయన ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ కూడా అంటే సార్. సో జనరల్గా అందరు చెప్తూ ఉంటారు ఆర్మీ వాళ్ళు కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు అనేది అలా అంటారు. బట్ హీఈస్ ఆల్సో ఏ సాఫ్ట్ కార్నర్ పర్సన్ అని చెప్పేసి కూడా అక్కడ స్థానికులు కానివ్వండి, లేకపోతే జనరల్గా అక్కడ వర్క్ చేసిన పర్సనాలిటీస్ కొంతమందిని కలిసినప్పుడు మేము హీ సాఫ్ట్ పర్సన్ అనే చెప్పారు. అంటే అంత క్రూయాలిటీ బిహేవియర్ ఎప్పుడు వస్తుందంటే అంటే అమ్మా నీకు నువ్వు సజెషన్స్ ఇచ్చుకుంటే, మెంటల్ సజెషన్స్ ఇచ్చుకుంటే అవుతుంది. ఉదాహరణ నువ్వు ఇప్పుడు వచ్చావు, క్షమించాలి నేను అట్లా మాట్లాడుతున్నా, ఏమనుకో. పర్లేదు సార్ చెప్పండి. ఈ పిల్ల నా బిడ్డలా ఉంది అనుకుంటే నా మైండ్ బిడ్డలా ప్రాసెస్ చేస్తుంది. ఓకే. పిల్ల భలే ఉందిరా అనుకుంటే నా మైండ్ వేరే రకంగా ప్రాసెస్ చేస్తుంది. హౌ యూ కంట్రోల్ యువర్ ఎమోషన్స్, హౌ యూ ప్రాసెస్ యువర్ థాట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ తల్లి. ఓకే. ఒకే కోణం. అందుకే చెప్తున్నా ఇందాక మనకుంది. నేను పోయి నీతో చెప్పాను అనుకో, నా పిల్లాన్ని చంపేద్దాం అనుకుంటా, ఏంటి అంకుల్ మీరు ఇట్లా చంపుతారా, ఏంటి సార్ మీరు ఇట్లా చంపుతారు, నువ్వు అడుగుతావు, ఏదో సొల్యూషన్ ఏదో ఒకటి ఆపుతావు, నన్ను చూస్తావు. మనం చెప్పుకోకపోతే ఇక్కడిక్కడ సైకిల్ అయిపోయి ఎమోషన్ తీసుకుని చంపేయడం ఒకటి సొల్యూషన్, ఇంకేం లేదు. దాన్ని చంపుతా, వీలైతే నేను చేస్తాను. షేర్ చేసుకోండి, సుఖం షేర్ చేసుకోండి, బాధ షేర్ చేసుకోండి, కష్టం షేర్ చేసుకోండి. ప్రాబ్లం ఉంటే కౌన్సిలర్స్ దగ్గరికి వెళ్ళండి, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళండి, సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. యూఎస్ అంతా ఇట్లా లేవమ్మా, వాళ్ళందరూ కూడా వెళ్తున్నారు కదా అక్కడ. మనకి ఇక్కడ భార్యాభర్తల మధ్య గొడవ ఎవరికైనా చెప్పడమే మనం ఏదో జీవితంలో చేసిన పెద్ద తప్పు కింద భావిస్తాం. ఇక్కడ ఇద్దరు ఎక్కడి నుంచి వస్తారు. ఒక సూపర్లేటివ్ బుక్ ఉంటుంది, మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, ఉమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ అని. అంటే ఏంటి, వేరువేరు గ్రహాల నుంచి వచ్చారని కాదు, వేరువేరు మనస్తత్వాలతో మగవారు ఆడవాళ్ళు ఉంటారు. మాట్లాడుకోవాలి, చర్చించుకోవాలి, ఇష్టం లేకపోతే విడిపోవాలి, ఒక కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళాలి, ఒక ఆర్బిట్రేటర్ దగ్గరికి వెళ్ళాలి, ఒక ఫ్యామిలీ డాక్టర్కి ఎవరికొకరికి షేర్ చేసుకోవాలి. ఈ సిస్టమ్స్ రావట్లేదమ్మా. ఇంతకీ ఈ బంధు ఆ బంధు అంటున్నారు, కానీ ఎవరికైనా ప్రియమైన బంధువు ఎవడున్నాడు చెప్పండి?
సార్ ఐదర్ అరేంజ్డ్ మ్యారేజెస్, లవ్ మ్యారేజెస్ ఏది తీసుకున్నా కూడా ఇటువంటి కేసెస్ ఏదో ఒకటి తరచూ జరుగుతూనే ఉంటుంది. ఇది అసలు ఎక్కడ లోపమంటారు సార్? ఈవెన్ లవ్ మ్యారేజెస్లో కూడా అంత ప్రేమించుకొని కొన్ని ఇయర్స్ వరకు బాగా ఉండి సడన్గా ఏదో ఒక క్లాష్ వచ్చి తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఆత్మహత్యను, ఇప్పుడు డాక్టర్ ఉన్నారు రీసెంట్గా, డాక్టర్ గారు కూడా ఆత్మహత్య ప్రయత్నం చేశారు. సో ఇవన్నీ ఎలా చూడొచ్చు అంటారు సార్? అంటే ఆత్మన్యూన్యత భావాలమ్మా, ఫెయిల్యూర్స్ ఎక్కడో తీసుకొచ్చి ఇవన్నీ మ్యారేజ్కి అట్రిబ్యూట్ చేస్తారు. ఓకే. నా ప్రొఫెషన్లో ప్రమోషన్ రాదు, ఇంట్లో భార్య ఏం చేస్తుంది కదా. Yeah. ఆ భార్యకి లిమిటెడ్ రిసోర్సెస్ భర్త తెస్తున్నాడు, పక్కింటి ఆవిడ నగ కొనుక్కుంది, మా అక్కయ్య ఏదో చీర కొనుక్కుంది, మా మాకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒక ఇల్లు కొనుక్కున్నాడు, ఇవన్నీ నాకు అవ్వాలి. రియాలిటీలో బతకట్లేదు కదా మనం, రియాలిటీలో అందుకే నేను చెప్తాను, ప్రతి దాని రూట్ కాసు భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండాలి. నాకు ఇది నీలో నచ్చింది, నాకు ఇది నీలో నచ్చలేదు, ఇలా చెప్పుకుంటూ మనసు విప్పుకు ఉండాలి. ఇష్టం లేకపోతే వదిలేయండి. చంపుకోవడం దాకా ఎందుకు వెళ్ళాలి, చచ్చిపోవడం దాకా ఎందుకు వెళ్ళాలి చెప్పండి. నేను ఎప్పుడు చెప్పే మాట మళ్ళీ చెప్తున్నా, భార్యాభర్తలుగా మీరు విడిపోండి, తల్లిదండ్రులుగా మీకు విడిపోయే హక్కు లేదు. పిల్లో సింగిల్ పేరెంట్స్ ఎంత బాధపడతారమ్మా ఇది కదా. నువ్వు 100 సార్లు ఆలోచించు బిడ్డకి జన్మనిచ్చే ముందర. బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత నువ్వు అది తప్పి వేరే ఆలోచన ఉండకూడదు. ఎన్నో ఉంటాయమ్మా, సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఉంటాయి, మనందరికీ ఉంటాయి. ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారంటే ప్రతివాడు ఆశలేమో అంబరాలు తాగుతాయి, ఎఫర్ట్స్ ఏమో తక్కువ ఉంటాయి, లిమిటెడ్ రిసోర్సెస్, అన్లిమిటెడ్ వాంట్స్. ఓ సెల్ ఫోన్ కొత్తది కొంటే 50,000 అయిపోతుంది, నా జీతమే 50,000 లేదు. పిల్లల్ని పెద్ద స్కూల్లో పెడితే 1,50,000 అవుతుంది, నా జీతమే 1,50,000 లేదు. ఈ సమస్యలు ఉన్నదాంతో తృప్తి పడటం కానీ, ప్లానింగ్ చేసుకోవటం కానీ, ఎలా చెయ్యాలి ఇది అని ఆలోచించడం కానీ తగ్గిపోయినప్పుడు సమాజంలో ఏమవుతుందంటే ఆశలు ఎక్కువ అవుతున్నాయి, అవకాశాలు తక్కువ అవుతున్నాయి. సార్ ఇటువంటి సిచ్యువేషన్స్ చూసినప్పుడు జనరల్గా మీకు ఒక డాటర్ ఉంది కాబట్టి, ఒక ఆడపిల్ల కూతుని కన్నా తల్లిదండ్రులు ఒక అబ్బాయికి ఇవ్వాలి లేకపోతే పెళ్లి చేయాలి అన్నప్పుడు ఈ భయాలన్నీ కూడా వెంటాడుతూ ఉంటాయి. సో జనరల్గా ఈక్వల్లీ పేరెంట్స్ కూడా చిల్డ్రన్స్తో అంతే ఫ్రెండ్లీగా ఉంటే వాళ్ళలో ఏదైనా ఉన్నా కూడా ఓపెన్ అప్ అవుతారు అని అంటూ ఉంటారు. సో ఈ మధ్య కాలంలో పేరెంట్స్ అలా ఉంటున్నారంటారా సార్? ఈ మధ్య కొంచెం బెటర్ అమ్మా. నేను మిగతా వాళ్ళ సంగతి చెప్పాను, మా విషయం చెప్తా. మా అమ్మాయి రాయచూరులో చదువుకుంది, BDS డెంటల్ డాక్టర్ చదువుకుంది. 17వ సంవత్సరంలో ఎవరైనా వెళ్తారు కదా, ఇంటర్మీడియట్ అయిపోయింది. వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మ నేను కూర్చోబెట్టి చెప్పాం, నాన్న అక్కడ బాయ్స్ ఉంటారు, గర్ల్స్ ఉంటారు, పిల్లలు ఉంటారు, ఒక బైక్ మీద వెళ్ళాల్సి రావచ్చు, ఒక హోటల్కి వెళ్ళాల్సి రావచ్చు, సినిమా. దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. మనసులో దూరం ఉండాలి తప్ప శరీరాలు పెద్ద దూరం లేకపోయినా పర్వాలేదమ్మా, ఫ్రెండ్స్ కలిసి తిరగచ్చు, కలిసి రావచ్చు అని చెప్పాం. చెప్పిన తర్వాత ఏం చెప్పామంటే, నీవు నీ మ్యారేజ్ నీ చాయిస్, నువ్వు రేపు పొద్దున ఎవరిని పెళ్లి చేసుకుంటానో నేను సపోర్ట్ చేస్తాను. ఓకే. కానీ 17 నీ ఏజ్, ఇప్పుడు 24 వచ్చిన తర్వాత, ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఉన్న తర్వాత, నీ బ్యాంకులో కొంత డబ్బు ఉన్న తర్వాత, నువ్వు జీవితంలో నీ కాళ్ళ మీద నువ్వు నిలదొక్కున్న తర్వాత నువ్వు ఏ నిర్ణయం తీసుకో దాన్ని మేము కట్టుబడి ఉంటాం. అప్పుడు నీ నిర్ణయంలో కూడా ఒక మెచ్యూరిటీ వస్తుంది. 16 ఏళ్ల పిల్లలు 17 ఏళ్ల పిల్లలకు ఉన్న నిర్ణయానికి 25 ఏళ్ల పిల్లలకి తేడా ఉంటుంది కదమ్మా. అది చెప్పి అది పాపం అలాగే అంది. వచ్చిన తర్వాత తను ఏం చెప్పాలా, మేము చూపించిన సంబంధమే చేసుకుంది. ఎక్కడ చెప్తున్నానంటే, ఈ రోజున ఓ 16 ఏళ్ళు 17 ఏళ్ళ పిల్లాడు అమ్మ నాన్న ఎంత ప్రేమ చూపించరు, అమ్మ అన్నం కలిపి పెట్టాలి, ఇంటికి వచ్చి ఇట్లా కూర్చొని టీవీలో చూస్తారు. అమ్మకి హెల్ప్ చేసేవాళ్ళు 30% కూడా లేరు, 70% మంది అదొకరి. మనం కూడా ఏమైంది, ఇప్పుడు ఇద్దరే పిల్లలు కదా, గారాబంగా పెంచుకోవాలి కదా, నేను ఏది కాలేదో నా పిల్లలు కావాలి కదా, నేను డాక్టర్ కావాలి, నా బిడ్డ డాక్టర్ అవ్వాలి, మావాడు ఇంజనీర్ అవ్వాలి, మావాడు యాక్టర్ అవ్వాలి, ఈ కోరికలతో తల్లిదండ్రులు వీళ్ళెక్కడ బాధపడతారు అని వాళ్ళకన్నీ నోటి దగ్గరికి అందించటం, చిన్నపాటి కష్టం కూడా తెలియకుండా పెంచటం. ఏసీ కార్లు పంపించేవాళ్ళు కొందరు, ఏసీ బస్సుల్లో పంపించేవాళ్ళు కొందరు, ఏసీ తరగతి గదులు ఉన్న వాళ్ళు కొందరు, ఏసీ రెస్టారెంట్ మాత్రమే తీసుకెళ్ళేవాళ్ళు కొందరు. ఎక్కడ చిన్నపాటి కష్టం లేదు కదమ్మా, లేకుండా పెంచుతున్నా. దీనివల్ల ఏమవుతుందంటే ఈ పిల్లలకి పేరెంట్స్కి మధ్య ఎక్స్పెక్టేషన్స్, డెలివరేబుల్స్ పెరిగిపోతున్నాయి. అయితే చదువుకో 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 అని ఒక ప్రెషర్ కుక్కర్లో పెడుతున్నారు. లేకపోతే ఈ ప్రెషర్ కుక్కర్లో తల్లి తండ్రి పెట్టి చదువుకో చదువుకో చదువుకో, ఈ చున్నీ వేసుకోకు, ఆ చున్నీ వేసుకో, జరిగే బట్టలు వేసుకో, జడ దువ్వుకోకు, ఈ షర్టు బట్టను పెట్టు, నువ్వు ఇట్టా ఉండద్దు, ఈ షూ వేసుకో, అట్టా వెళ్ళు, ఎక్కడికి పోయావని మానిటరింగ్ తల్లిదండ్రులు పెట్టేటప్పటికి సడన్లీ ఫేస్బుక్లో ఎవడో వచ్చి బుజ్జి బాగున్నావా, తిన్నావా, ఉన్నావా అంటే వాడే ప్రపంచం అనుకుంటున్నారు. ఆ బుజ్జికే బుర్ర ఉందో లేదో వీళ్ళకి తెలియదు, వాడు గట్టిగా ఎలాంటి వాడో తెలియదు.
రేపు పొద్దున్న నిజంగా నువ్వు ఒక ఇంటర్మీడియట్ చదివిన అమ్మాయి ఒక డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాడు ఇద్దరు బయటికి వెళ్ళి పెళ్లి చేసుకుంటే వాడికి వచ్చే జీతాలు ఎంత, వాళ్ళు చేసుకునే జీవితం ఎంత, వాళ్ళు ఎలా ఉంటారన్న జ్ఞానం లేదు. నేను అందుకే ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్కి వెళ్ళినప్పుడు Yes, sir. పిల్లల్ని అడుగుతా. సైన్స్ వాళ్ళనేమో కామర్స్లో క్వశ్చన్ అడుగుతా, వాళ్ళు చెప్పలేకపోతారు. కామర్స్ వాళ్ళనేమో సైన్స్ క్వశ్చన్ అడుగుతా, వాళ్ళు చెప్పలేకపోతారు. ఎకనామిక్స్ వాళ్ళనేమో సివిక్స్లో క్వశ్చన్ అడుగుతా, వాడు చెప్పలేకపోతారు. ఏంటి సార్ అంటే అవుట్ ఆఫ్ సిలబస్ అంటే కదా, అవుట్ ఆఫ్ సిలబస్ కదా. చదువుకుంటున్న పిల్లలకి ప్రేమ అనేది అవుట్ ఆఫ్ సిలబస్. అంటే మీరు కూడా చాలా మంది స్టూడెంట్స్ని కలిసి ఉంటారు కదా సార్. సో మీకంటూ లైక్ మిమ్మల్ని చూసి లైక్ ఇలా ఉండాలి పిల్లలు అని అంటే అట్లా ఎవరైనా స్టూడెంట్స్ ఉన్నారా సార్ మీ లైఫ్? దే ఆర్ ద బెస్ట్ స్టూడెంట్స్, బాగా ఆలోచిస్తున్నారు. చాలా మంది ఉంటారమ్మా. 90% పిల్లలు చాలా కమిటెడ్గా ఉంటారు. ఓకే. మీరు ఒకటి గమనించండి, పిల్లల వైపు నుంచి ఆలోచిద్దాం. రూరల్ బ్యాక్గ్రౌండ్లో తల్లిదండ్రులు వాళ్ళు 5th క్లాస్ 10th క్లాస్ అయ్యేటప్పుడు వాళ్ళ కెపాసిటీ, చదువు చెప్పే కెపాసిటీ అంటే డబ్బు రూపంగా కాదు, గైడ్ చేసే కెపాసిటీ ఉండదు వాళ్ళకి. అమ్మా నాన్న చదువుకోలేదు, అమ్మా నాన్న పొలం పనులు చేస్తూ ఉంటారు, అమ్మా నాన్న చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, అమ్మా నాన్న చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఉంటారు. వీళ్ళు వచ్చి సడన్లీ దే ఎక్స్పోజ్ టు నారాయణ, చైతన్య లాంటి మంచి కాలేజెస్లో ఏదో కాలేజ్ ఇంటర్మీడియట్ చేసి అక్కడి నుంచి ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో మళ్ళీ చేరిపోతారు. ఈ గ్యాప్ ఉంటుంది కదా పిల్లలకి. తల్లితో చెప్పుకోలేరు, మానలేరు. ఇక్కడ కాలేజీలో ఫీజు కట్టాలి, వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. వాళ్ళు కూడా చాలా నలిగిపోతున్నారు పిల్లలు. నలగట్లేదని ఎవరు చెప్పరు, కానీ కెరియర్లో మనం ఎలా ఉండాలి అని చెప్పాలి. అన్ఫార్చునేట్లీ ప్రభుత్వాలు కూడా వొకేషనల్ డెవలప్మెంట్కి స్కిల్ డెవలప్మెంట్ మధ్య తేడా తెలియట్లేదు. వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ కార్పెంటర్ని ఎలా తయారు చేయాలి, ప్లంబర్ని ఎలా తయారు చేయాలి, ఎలక్ట్రీషియన్ ఎలా తయారు చేయాలని ఆలోచిస్తున్నారు, కానీ ఒక మంచి వ్యక్తిని, మంచి సిటిజన్ని ఎలా తయారు చేయాలని ఆలోచించారు. బతక నేర్చిన తెలివితేటలు అనేవాళ్ళు ఇదివరకు. ఇప్పుడు బతకడానికి కావాల్సిన తెలివితేటలు కావాలి. ఆ బతకడానికి ఏం కావాలి? నీ యాటిట్యూడ్ ఎలా ఉండాలి, నీ స్కిల్ ఎలా ఉండాలి, నీ నాలెడ్జ్ ఎలా ఉండాలి, మన ఇంటి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టుకుని నీ చుట్టూ విలువల గోడ ఎట్లా కట్టుకోవాలి, నీ ఇంటిగ్రిటీ, నీ నిజాయితీ, నిబద్ధత, సత్యం, ఇవన్నీ ఎలా రావాలి అని పిల్లలకి నేర్పించాలి తప్ప డిగ్రీ ప్రతి ఒక్కడికి డిగ్రీ ఉంటుంది కదా. ఒక కాలేజీలోంచి 200 మంది పాస్ వస్తే ప్రతివాడు గౌన్ పెట్టుకుంటున్నాడు, ప్రతివాడు డిగ్రీ విసిరేస్తున్నాడు, ప్రతివాడు గాల్లో ఫోటో తీసుకుని ఐఎమ్ ఏ గ్రాడ్యుయేట్ అంటున్నాడు. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్షియేటర్? యువర్ ఇంటెలిజెన్స్, యువర్ క్యారెక్టర్, యువర్ ఇంటర్నల్ కాంపిటెన్సీ ఈజ్ ద డిఫరెన్స్. నువ్వు ధైర్యంగా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి స్వచ్ఛంగా నిర్ణయం తీసుకునే సమాజం, చదువు, విద్యా వ్యవస్థ కావాలి. సార్ ఈ రోజుల్లో ఈవెన్ స్కూల్ యాజమాన్యాలు కానివ్వండి, కాలేజ్ యాజమాన్యాలు కానివ్వండి, ఎలా ఆలోచిస్తున్నారంటే ర్యాంక్స్ వస్తున్నాయి మా స్టూడెంట్స్ దగ్గర నుంచి, అది చాలు అన్నట్టుగా ఎంతసేపు ర్యాంక్స్ గురించి వీటి గురించి ఆలోచిస్తున్నారు అని చెప్పేసి చాలామంది పేరెంట్స్ కూడా అంటున్నారు. పిల్లలపైన ఒత్తిడి తెస్తున్నారు, ఆ ప్రెషర్ తట్టుకోలేక కొంతమంది పిల్లలు కూడా ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పేసి. సో వీళ్ళకి ఒక ఒత్తిడి కాలేజ్ నుంచా, తల్లిదండ్రుల నుంచా? కాలేజ్ నుంచే వస్తుంది, తల్లిదండ్రుల నుంచి కూడా చాలా వస్తుంది. ఓకే. అంటే పేరెంట్స్ వర్షన్ ఎట్లా ఉంది సార్? నేను చెప్తున్నా కదా, నా కాలేజెస్ తెలుసు, నేను అందరితో పేరెంట్స్తో మాట్లాడతా, కాలేజ్ నాకు అందరూ సమానమే. కొంతమంది తల్లిదండ్రులు ఏంటి మా వాడికి 98 వచ్చినాయి, 99, అరే 100లో 98 రావటం అంటే ఏంటమ్మా అసలు? ఏంటి చెప్పండి అసలు? 91 రావటం ఏంటి? ఇంకా రావాలి, ఇంకా మంచి కాలేజ్ రావాలి, ఇంకా ర్యాంక్ రావాలి, ఇంకా ఐఐటీలో రావాలి, ఐఎంలో చదవాలి, ఐఎస్బిలో చదవాలి. ఫైన్, ఇట్స్ ఓకే, సేమ్ ప్రతి వాళ్ళకి ఉంటుంది అక్కడ. సో ఈ స్ట్రెస్ విద్యా విధానం పోవాలమ్మా. నేను చెప్పేది అదే. విద్య వినయాన్ని నేర్పుతుంది, వినయం సంపదని ఇస్తుంది, సంపద ఒక పొజిషన్ ఇస్తుంది, పొజిషన్ ఒక ధర్మాన్ని ఇస్తుంది, ధర్మం ఒక సుఖాన్ని ఇస్తుంది. అంటే నువ్వు సుఖంగా ఉండాలంటే విద్య ఈజ్ ద బేసిక్ అది. దాన్ని మనం ఏం చేస్తున్నాం? టిక్కు కొట్టే విద్యా వ్యవస్థగా చేసేస్తున్నాం. 3 నెలల్లో నీకు సిలబస్ చెప్పేసి 9 నెలలు ఎంసెట్లో వేసి రుబ్బితే పిల్లలు ఏమైపోతారు? ఒబిసిటీ రాక. ఎవరిని అంటున్నావు? తల్లిదండ్రులు కోరుకునే వ్యవస్థ కదా ఇది. నా పిల్లల్ని రుబ్బే కాలేజీలో చేర్పించాను, స్వతంత్రంగా ఉండే కాలేజీలో చేర్పిస్తాను అంటున్నారా? డిగ్రీ కాలేజీలో వెలవెలబోతాయి, ఇంజనీరింగ్ కాలేజీలు సీట్ల కోసం కొట్టుకుంటూ ఉంటాం. బ్రతుక ఇంపార్టెంట్, చదువు ఇంపార్టెంట్. చదువు గమ్యాన్ని, దారిని, విచక్షణని చూపించాలి తప్ప చదువు ముక్కును పట్టేసి ఆ క్షణాన్ని రాసేసి ఇలా వదిలేస్తే ఒక చిన్న కామన్ సెన్స్ లేని క్వశ్చన్, చిన్న జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడిగినా చెప్పలేకపోతుంటే పిల్లలు ఏం చేస్తాం మనం? ఈ విద్యా విధానంలో మార్పు రావాల్సిందే, వస్తుందేమో, ప్రతిదీ మారుతుంది. అంటే ఇక్కడ నుంచి అబ్రాడ్కి వెళ్ళిన పిల్లల్ని చూసుకుంటే వాళ్ళేమో మంచి స్టేటస్, లైక్ చిన్న చిన్న పిల్లల్ని చూసుకున్న మంచి చెస్ ఆడి గెలిచారనో లేకపోతే స్టేట్ ఛాంపియన్ లెవెల్లో ఇలా గెలిచారనో అంటారు. మన ఇండియా పిల్లల్ని చూస్తే ఆటపాటల్లో ముందున్నారు, టీవీ షోస్కి వెళ్ళి ఆట డాన్స్ అంటారు, లేకపోతే పాటలు అంటారు అని ఇలా డిఫరెన్షియేట్ చేసి చూస్తున్నారు. ఆటపాట అయినా ఒక టాలెంటే, ఈవెన్ చెస్ ప్లేయర్ ఆర్ సంథింగ్ అట్లా చూసినా అది కూడా ఒక మంచి ఆర్ట్ ఫామ్.
దేనైనా మనం గౌరవిస్తాము. సో ఇట్లాంటి డిఫరెంట్ షేడ్స్ వచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంది సార్? అంటే తప్పే ఉందమ్మా. గులాబీ పూల లిల్లీ ఉండదు, లిల్లీలా చామంతి ఉండదు, మందారం ఉండదు కదమ్మా. అన్ని వేళ్ళు ఒకలా ఉండవు కదా. ఒకళ్ళు ఆడేవాళ్ళు ఉంటారు, ఒకళ్ళు పాడేవాళ్ళు ఉంటారు, ఒకళ్ళు చదివేవాళ్ళు ఉంటారు, ఒకడు వ్యాపారం చేసేవాడు ఉంటాడు, ఒకడు ఉద్యోగం చేసేవాడు ఉంటాడు. ఒక మనుషులు భిన్నంగా ఉంటారు అక్కడ. సో అందరూ అన్ని చోట్ల ఉంటారు. నేనేం చెప్తున్నా అంటే నువ్వు ఏ పని చేయి నీ విద్య దానికి సహకరించేలా ఉండాలి. అంటే విద్య అంటే జీవితంలో పనికొచ్చే జ్ఞానాన్ని ఇచ్చేది విద్య. నాలెడ్జ్ ఈజ్ నాట్ ఎడ్యుకేషన్. హౌ టు కన్వర్ట్ దిస్ నాలెడ్జ్ as ఇంటెలిజెన్స్ ఈజ్ ఎడ్యుకేషన్. ఓకే సార్, ఇప్పుడు చదువు, జాబ్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే జనరల్గా ఒక జాబ్ వచ్చిన తర్వాత సెక్యూర్ లైఫ్ కోసం ఎవరన్నా ఆలోచిస్తారు. ఈరోజు నా జీతం ఇంతే ఉంది, నేను నా ఫ్యామిలీని ఈ జీతంతో పోషించుకోలేను, నేను ఎదగాలి అని అంటే ఇంకేదో చెయ్యాలి, అట్లాంటి అంటే అట్లాంటి బేస్డ్ ఉన్న మైండ్ సబ్జెక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఏదైనా అంటే లైక్ ప్రమోషన్ కోసం ఇంకా దేనికోసం లంచం ఇటువంటివి తీసుకుంటూ ఉంటారు ఎదగడం కోసం. అలాంటి వాళ్ళని పోలీస్ సిస్టమ్ కానీ ఇప్పుడున్న వీళ్ళు కూడా కంట్రోల్ చేస్తున్నప్పటికీ ఇలాంటి కేసెస్ కూడా బాగా పెరుగుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు. అదే అమ్మా, నైతికంగా బేసిక్గా మనలో నాటుకున్న భావాలే స్ట్రేట్ ఫార్వర్డ్ భావాలే ఉండాలి. హ్యావ్ సీన్ ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళ పిల్లల లాండ్రీ బిల్లు కూడా 5 రూపాయలు ఎక్కువైతే కోపడిన ఐపీఎస్ ఆఫీసర్ని చూశాను నేను. హ్యావ్ సీన్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ చాలా ఏళ్ల క్రితం మా చిన్నప్పుడు ఎమర్జెన్సీ ఉండేది. ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఆయన పెళ్లి చేసుకుని హోటల్లో వచ్చిన గెస్ట్లకు ఒక కూల్ డ్రింక్ మాత్రం ఇచ్చాడు, భోజనం కూడా పెట్టలే. ఎందుకంటే దేశం క్లిష్ట పరిస్థితితో నేను వేస్ట్ చేయకూడదు డబ్బులు అన్నాడు. అటువంటి నీతిమంతమైన వాళ్ళు చాలామంది ఉన్నారమ్మా. వ్యవస్థలో ఏమిటంటే చెడు వాళ్ళని మాత్రమే వ్యవస్థ పట్టించుకుంటుంది. ఒక తెల్ల కాగితం మీద ఒక చుక్క పెడితే ఆ చుక్కనే మనం చూస్తాం తప్ప చుట్టూ ఉన్న తెల్ల కాగితం చూడం. సో వ్యవస్థలో మంచి చాలా ఉంది, చెడు కంటే మంచి ఎక్కువ ఉండబట్టే మనం ఇక్కడ నిల్చున్నాం. దెర్ ఈజ్ నో డౌట్. బట్ అన్ఫార్చునేట్లీ అవుతుంది హీరోయిజం ఎవరు చెడున్నవాడే హీరో అవుతున్నాడు, వాడికి ఎక్స్పోజర్ అవుతున్నాడు. మన పారామీటర్ వాడే అవుతున్నాడు. వాడు చూడు మంచి చేస్తే మన ఇంట్లో ఉన్నాం, వాళ్ళ ఆవిడకి డైమండ్ నెక్లెస్ కొన్నాడు, వాడు కారు కొన్నాడు అని చెప్పి ఆలోచిస్తున్నాం. నా దృష్టిలో ఏంటంటే లంచగొండితనాలు ఇవన్నీ కాకుండా నువ్వు చేస్తున్న పనికి నువ్వు నిబద్ధతతో ఉండాలి. 1. నెంబర్ 2, ఖర్చు ఎక్కువ అవుతున్నప్పుడు యాక్చువల్లీ ఇదివరకు రోజులు ఏముండేది, నాకు 100 రూపాయలు జీతం, 90 రూపాయలు ఖర్చు పెట్టి 10 రూపాయలు దాచుకుంటాను. ఇప్పుడేంటి, నాకు 100 రూపాయలు ఖర్చు, 110 రూపాయలు సంపాదించి 10 రూపాయలు దాచుకుంటా అంటున్నారు. అంటే ఒకప్పుడు ఖర్చును బట్టి ఇన్కమ్ బట్టి ఖర్చు ఉండేది, ఇప్పుడు ఖర్చును బట్టి ఇన్కమ్ చేసుకుంటాం. ఎందులో కాంప్రమైజ్ అవుతావు? నువ్వు సెల్ ఫోన్లో అవుతావా, కార్లో అవుతావా, స్కూటర్లో అవుతావు, దేంట్లో అవ్వలేవు. కాబట్టి నేను ఏం చేయాలి, నన్ను నేను స్ట్రెచ్ చేసుకుని ఎక్కువ సంపాదించాలి. ఎక్కువ సంపాదించే వాళ్ళు నాకు ఎంతోమంది తెలుసు. పగలు ఉద్యోగం చేస్తూ రాత్రి స్విగ్గీ నడిపించే పిల్లలు తెలుసు నాకు, రాత్రి ర్యాపిడో నడిపే పిల్లలు కూడా తెలుసు నాకు. తప్పేం కాదు. నీ పిల్లల్ని అమెరికా పంపిస్తే వాడు మ్యాక్డొనాల్డ్లో పనిచేస్తున్నప్పుడు క్లాస్ రూమ్లో క్లీన్ చేస్తున్నప్పుడు అబ్బా మా వాడు అమెరికా అని చెప్పుకుంటాం. ఇక్కడ అదే పిల్లాడిని ఇక్కడ పంపించి నువ్వు హోటల్లో 2 గంటలు పని చేయమంటే నా పరుగు పోయింది అనుకుంటా. ఈ రోజుల్లోనూ అమెరికాలో ఆయాలుగా పనిచేస్తున్నారు స్టూడెంట్స్ వెళ్ళి. తప్పే ఉంది చెప్పండి. నేను అది చెప్తాను, నువ్వు చేసే పని డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు. నువ్వు చేసే పనికి నువ్వు భయపడద్దు, భయపడే పని నువ్వు చేయొద్దు. ఏ పని తప్పులేదు. పల్లెకి ఒకడు ఊరేగుతుంటే మోసేవాళ్ళు అవుతాడు, ఎట్టెక్కుతాడు. మోసేవాడు కావాల్సిందే కదా. నేను ఇప్పుడు మాట్లాడుతున్న అడిగేవాళ్ళు మీరు కావాల్సిందే కదా, తీసేవాళ్ళు కావాల్సిందే కదా, చూసేవాళ్ళు కావాల్సిందే కదా. అందరూ స్టేక్ హోల్డర్స్ ఉంటారు కదా అక్కడ. అందుకని చేసే పనికి నువ్వు భయపడద్దు, భయపడే పని నువ్వు చేయద్దు. ఓకే సార్, మోటివేషనల్ స్పీకర్గా మీ గురించి మాకు తెలిసింది చాలా తక్కువ. అంటే మీరు ఎర్లీ స్టేజెస్లోనే స్టార్ట్ అయిపోయారు ఇటువంటి. అసలు మీరు అలాంటి స్టేజ్కి రావడం గల కారణం ఏంటి సార్? లైక్ మీరు ఇటువంటి సిచ్యువేషన్స్ ఏమన్నా చూసి మీలో ఆ చేంజెస్ వచ్చిందా, లేకపోతే ఇంకెవరైనా మిమ్మల్ని ఇన్స్పైర్ చేశారా? నో, యాక్చువల్లీ అమ్మ నేను పబ్లిక్ స్పీకర్ని. నేను చిన్నప్పటి డిబేట్లు మాట్లాడేవాడిని. డిబేట్లు మాట్లాడితే చాలా టాపిక్స్ ఉండేవి. కట్నాలు తీసుకోవాలా వద్దా, విద్యా వ్యవస్థ ఎలా ఉంది, కుల వ్యవస్థ ఉండాలా వద్దా, ఇట్లాంటి టాపిక్స్ మాట్లాడి సమన్యాయం అనేది మా ఒంట్లోకి వచ్చేసింది. అంటే కొన్ని ఇంట్రెస్ట్ వచ్చింది దాన్ని. దెన్ ఐ బికమ్ అన్ యాక్టర్. యాక్టర్ అయినప్పుడు మనం జనరల్గా నవరత్న తేలు వాడండి అని మహేష్ బాబు గారు చెప్తే ఎక్కువ మంది కొంటారు. సో మంచి మాట ఒక యాక్టర్ చెప్తే బాగుంటుందని యాక్టర్ అయిన తర్వాత చెప్పడం మొదలుపెట్టాను. దాని తర్వాత ట్రైనింగ్ అంటే ఇంట్రెస్ట్ వచ్చి దాంట్లో 7 డిప్లొమాలు చేశాను. ట్రైనింగ్ చేయటం మొదలెట్టాను. అలా ఇంట్రెస్ట్ కొద్దీ ఇది చేయటం మొదలుపెట్టాను. సో ఇది ఒక జీవనోపాధి కోసం నేను చేయట్లేదు, 10 మందికి మంచి జరగాలని చేస్తాను. ఇందా ప్రాసెస్ నాకు డబ్బులు వస్తాయి, రాకుండా ఉండవు. ఎందుకంటే డబ్బు తీసుకోకపోతే విలువ లేదు కాబట్టి డబ్బు తీసుకుంటాను. అది ఎవరి దగ్గర తీసుకోవాలి, ఉన్నవాడి దగ్గర డబ్బు ఛార్జ్ చేస్తాను. లేని స్కూల్స్కి నేను 1 రూపాయి కూడా తీసుకోకుండా వెళ్తాను. నాకేం ప్రాబ్లం లేదు. మొన్న స్కూల్కి వెళ్ళి 1 పైసా తీసుకోవాలి.
రాను పోను ఫ్లైట్ ఖర్చులు కూడా తీసుకోవాలి. వెళ్తాం 11 మంది ఆడపిల్లలకి నేను చదువు చెప్పిస్తున్నాను. నా పరిధి, యా. నాకున్న కొద్దిపాటి పరిధిలో అలా చేయగలుగుతున్నాను. సో ఈ ట్రైనింగు ఇది అనేది ఎందుకు చేశానంటే, తల్లిదండ్రులు ఈఎంఐలు కట్టడంలో బిజీగా ఉంటే, స్కూల్ మేనేజ్మెంట్లు, స్కూల్ టీచర్లు ఫీజులు కట్టడంలో, సిలబస్లు చెప్పడంలో బిజీగా ఉంటే, పిల్లలు వాట్సాప్లు చెక్ చేసుకోవడంలో బిజీగా ఉంటే, ఒక వక్తలు మోటివేషనల్ స్పీకర్స్ మాత్రమే కొంత మంచి చెప్తే వినగలుగుతున్నారు. అదే విషయం చాగంటి గారు చెప్తే ఒక రకంగా వింటాం, గరికపాటి గారు చెప్తే ఒక రకంగా చెప్తాం, నాలాంటి వాడు చెప్తే ఒక రకంగా చెప్పొచ్చు, ఆకెళ్ళ గారు చెప్తే ఒక రకంగా, జేడి లక్ష్మణ్ గారు చెప్తే ఎంతోమంది పేర్లు చెప్పడం కాదు చెప్తున్నా. ఇలా మంచి చెప్పడం వల్ల సమాజానికి కొంచెమైనా మార్పు వస్తుందని నేను భావిస్తున్నాను. ఓకే, అందుకని ఈ ప్రొఫెషన్ తీసుకున్నాను. ఓకే సార్. సార్ అపార్ట్ ఫ్రమ్ ప్రొఫెషన్ మీరు ఆర్టిస్ట్ కూడా కాబట్టి మంచి, అంటే యాక్టింగ్ మీకు చిన్నప్పటి నుంచే బాగా ఇష్టం ఉండేనా సార్, లేకపోతే జనరల్గానే అంటే మీరు హ్యాండ్సమ్గా ఉంటారు, అప్పట్లో కూడా మీరు చాలా స్మార్ట్గా ఉండేవారు కాబట్టి ఎవరైనా లైక్ యాక్టింగ్ చేస్తే బాగుంటుంది అని అలా అన్నారు? తెలియదమ్మా, మా ఇంట్లో మా గ్రాండ్ ఫాదర్, మా మెటర్నల్ మా అమ్మ వాళ్ళ నాన్నగారు ఆయన స్టేజ్ యాక్టర్, విన్నకోట రావణపంతులు. ఓకే. ఆయన కొన్ని సినిమాల్లో కూడా యాక్ట్ చేశారు. ఇదివరకు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గారితో కొన్ని సినిమాలు. ఆయన వల్ల వచ్చిన పరంపరలో మేము చిన్నప్పటి నుంచి మన నాటకాలు వేసాం. దీనికి ఒక రీజన్, మై ఫాదర్ వాజ్ ఎ స్పోర్ట్స్ పర్సన్. ఆయన ఎప్పుడు స్టేజ్ ఎక్కి నాటకాలు వేయలేదు. కానీ ఆయన ఏమనుకున్నారంటే, అందరూ బాగా ఆడిన ఒక్కటి తప్పు చేస్తే స్పోర్ట్స్లో కప్పుపోతుంది, కానీ ఒక సినిమానో నాటకం అయితే అందరూ బాగా చేసి, అందరూ చెత్తగా చేసి ఒక్కడు బాగా చేసినా వాడికి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నా పిల్లల్ని స్పోర్ట్స్ వైపు కాకుండా కల్చరల్ ఫీల్డ్కి తీసుకెళ్తా అంటే, వాళ్ళ మామగారు మా తాతగారు లాగా తీసుకెళ్తాం అని ఆయన అనుకున్నారు. ఓకే. అనుకున్నప్పుడు నాకు 6-7 ఇయర్స్ వయసులోనే మేము యాక్ట్ చేయడం మొదలెట్టాం. యాక్ట్ చేయడం అంటే ప్రొఫెషనల్ థియేటర్లో పిల్లల వేషాలు వేయటం మొదలెట్టాను. ఆత్రేయ గారు రాసిన కప్పలు, దాని తర్వాత రాగరాగిని, పొద్దుతిరుగుపు, చీమగుట్టిన నాటకం, ఎండమూరి వేదన, అది కుక్క, మనుషులు వస్తారు జాగ్రత్త, ఇలా చిన్నప్పటి నుంచి వేయటం మొదలుపెట్టాం. ఈ వేయటం పరంపరలో మన రేడియో, అప్పుడు టీవీ ఇంకా స్టార్ట్ కాల, రేడియోలో కూడా పిల్లల నాటకాలు వేసి పిల్లల నాటకాలు వేయటం మొదలు. ఇది చేసేది రేడియో స్టేషన్లో యువవాణి అని ఒక కార్యక్రమం ఉంటుంది. ఇప్పుడు మీరంతా ఆర్జేలు అని చెప్తున్నారు కదా, మేము అప్పుడే ఆర్జేలు. 1978లో నేను ఆర్జే. ఐ యూస్ టు రైట్ ఏ ప్రోగ్రామ్, ఐ యూస్ టు ప్రజెంట్ ఏ ప్రోగ్రామ్ అండ్ ఐ యూస్ టు డూ దట్. ఇలా చేస్తున్న టైం లోపల ఒక 77 ఆర్ ఆ టైంలో నా ఇంటర్మీడియట్ అయిపోతున్న టైంలో, డిగ్రీ ఫస్ట్ ఇయర్ అనుకుంటా, జంజాల్ గారు మా ఇంటికి వచ్చారు ఒకసారి. వచ్చినప్పుడు ఆయన మా ఫ్యామిలీ ఫ్రెండ్, మా ఇంటికి వచ్చారు. వచ్చినప్పుడు నేను అప్పుడు నా ఎన్టీ రామారావు గారు అడవి రావడంలో ఆయన డైలాగ్స్ రాశారు. ఆ డైలాగ్స్ అన్ని చెప్తూ సరదాగా ఉంటే ఆయన అన్నారు, నిన్ను కూడా హీరోని చేస్తాను రామారావు గారిలా, నువ్వు కూడా హీరో అవుతావు రోజు అన్నారు. నేను మామూలుగా అనుకున్నాను, బట్ 2 ఏళ్లలో కళ తీర్చేశారు. ఇది చూసి నేను ఏం కష్టపడలా, ఏ ప్రొడ్యూసర్ ఆఫీస్కి వెళ్ళాలా, అవకాశాల కోసం గట్టెక్కలా. మహానుభావుడు, దేవుడు, నా గురువు జంజాల్ గారు మా ఇంటికి వచ్చి నువ్వు హీరో అన్నారు. అంటే సార్ ఆయన అడగగానే మీరు కూడా లైక్ వెళ్ళాలి చెయ్యాలి అని అనుకున్నారు కాబట్టి మీకు అంటే థియేటర్ ఆర్టిస్ట్గా మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ మూవీస్కి వచ్చేసరికి కొంచెం డిఫరెన్షియేట్ ఉంటుంది కదా సార్. సో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మీకు ఎంత టైం పట్టింది సార్? అసలు టైం పట్టలేదమ్మా. ఇప్పటికే నేను ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా ఒక సినిమా ఇదెక్కడ న్యాయంలో యాక్ట్ చేశాను. ఒకటి. రెండోది, ఈరోజు నటుడిగా టీవీ అయినా, సినిమా అయినా, రేడియో అయినా, స్టేజ్ అయినా పెద్ద తేడా లేదు, మీడియంస్ వేరు. ఇప్పుడు సినిమా అయితే పెద్ద తెర ఉంటుంది, టీవీ అయితే చిన్నది, అట్లా అనమాట. సో నేను ఎక్కువ కష్టపడలేదు, ఎందుకంటే అది నాకు గురుగారు జంజాల్ గారు ఇచ్చిన కంఫర్ట్ జోన్. ఓకే. 9 నెలల పాటు వాళ్ళ ఇంట్లో ఉంచుకున్నాను. బిఫోర్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్పారు, మామయ్యలాగా ఆయన ఆంటీ ఇద్దరు కూడా నన్ను సొంత కొడుకులాగా పెట్టుకుని 9 నెలల పాటు ఉన్నారు. అప్పుడు హార్స్ రైడింగ్ నేర్పించారు, స్విమ్మింగ్ నేర్పించారు, డ్యాన్స్ నేర్పించారు, కారు డ్రైవింగ్తో సహా నేర్పించారు, హెయిర్ గ్రూమింగ్ దగ్గరించి మనతో ఎట్లా ఉండాలో నేర్పించారు, మొత్తం స్టైలింగ్ అంతా చేశారు. ఒక అసైన్మెంట్ ఆయన ఇచ్చింది, మీరు ఆశ్చర్యపోతారు. మరో చరిత్ర సినిమా అప్పటికి 1 ఇయర్ చెన్నైలో ఆడింది. ఓకే. నన్ను ఫస్ట్ డే వెళ్ళి మరో చరిత్ర చూసారా ఒకసారి అన్న. అంతకుముందు నేను ఇక్కడ థియేటర్లో హైదరాబాద్లో చూసిన తెలుగు వర్షనే మళ్ళీ వెళ్ళి అక్కడ చూశాను. బాగుంది అన్నారు, సూపర్, చాలా బాగుంది, ఇదివరకు చూశాను. మళ్ళీ నెక్స్ట్ డే అదే సినిమాకి వెళ్ళమన్నారు. ఈసారి కమల్ హాసన్ని మాత్రమే చూడు, సినిమాని చూడద్దు, ఆయన అటాక్ చేస్తున్నాడు చూడాను. ఓకే. మళ్ళీ వెళ్ళి అదే సినిమా చూసాను. నెక్స్ట్ డే నాడు మళ్ళీ అదే సినిమాకి వెళ్ళాను. ఈసారి కమల్ హాసన్ని చూడద్దు, మిగతా యాక్టర్లు అందరినీ అబ్జర్వ్ చేయన్నారు, వాళ్ళు ఎలా చేస్తున్నారో చూడు. మళ్ళీ చూశాను. 4th డే మళ్ళీ సినిమాకి వెళ్ళమన్నారు. ఈసారి కమల్ హాసన్ గారిని చూడు, ఆయన మాట్లాడుతున్నప్పుడు కాదు, పక్క వాళ్ళు యాక్ట్ చేస్తున్నప్పుడు ఆయన ఎట్లాంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు, యూ అబ్జర్వ్ దట్ అన్నాడు. ఇలా 5-6 సార్లు సినిమాకి వెళ్ళి ప్రతిరోజు ఆయన విశ్లేషణ. ఎవడు చెప్తాడో మాట్లా,
నిజమే. దాంతో ఏమైందంటే నాలో కాన్ఫిడెన్స్ చాలా బాగా వచ్చింది. ఓకే. గ్రేటెస్ట్ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఒకసారి నాకు చాలా మంచి మిత్రుడు, అన్నయ్య అని పిలుస్తా తన్ని, అన్నాడు ఫస్ట్ సినిమా తీసుకుంటేరా, తను అన్నమాట, ఫస్ట్ సినిమా తీసుకుంటే మా అందరికంటే నువ్వు బాగా చేసావు ఫస్ట్ సినిమాలో. అంటే తర్వాత వాళ్ళు గ్రో అయ్యారు. ఈ రోజున ఎక్స్ట్రాడినరీ యాక్టర్స్ నేను చెప్పట్ల, అంటే ఒక డిబ్యూటెంట్ ఫస్ట్ సినిమాలో అందరికంటే ఎక్కువ నాకు మంచి పేరు వచ్చింది ముద్దమందార. ఎస్ సార్. సో నాకేమీ పెద్ద తేడా అనిపించలేదు, బాగానే చేశాను, మాట్లాడాను, బాగా చేశాను. ఓకే. ఆ తర్వాత వచ్చిన మూవీస్ గురించి సార్, లైక్ 2 జళ్ళ సీత కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు చేసినప్పుడు మీకు అంటే తోటి ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చాలా క్లోజ్ అయి ఉంటారు కదా సార్. స్టిల్ ఇంకా రన్నింగ్లో ఉన్నారా, లైక్ ఫ్రెండ్స్? చూడమ్మా, 4 స్తంభాలు అటు తీసుకుందాం మనము. నేను, నరేష్, పూర్ణిమ, తులసి, మా సిస్టర్ వేషన్ రోహిణి, 5 మెయిన్ క్యారెక్టర్స్. ఈవెన్ టుడే ఐఎమ్ ఇన్ టచ్ విత్ ఆల్ ద 5. వెరీ నైస్ సార్. 42 ఏళ్ల క్రితం ముద్దమందార హీరోయిన్ పూర్ణిమ, ఇవాళ కూడా తన ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసి మాట్లాడుకుంటారు. 2 జళ్ళ సీతలో అఫ్ కోర్స్ ఒక రాజేష్ కనిపించట్లేదు, మిగతా వాళ్ళందరూ మేము కలిసే ఉంటాం. సో లాంగ్ టర్మ్ ఫ్రెండ్షిప్సే ఉన్నాయి అందరికీ. సార్, మీతో మాట్లాడిన ప్రతి ఒక్కరూ అడగకుండా ఉండలేని ఒక ప్రశ్న ఏంటంటే అచ్యుత్ గారి గురించి. అచ్యుత్ గారిని ఈ రోజు కూడా ఇంకా అందరం తలుచుకుంటూ ఉంటాం. ఆయన లేరు అన్న మాట కూడా అసలు లేదు, ఉన్నారు అన్న ఆ ఫోకస్లోనే మనం అందరం ఉంటాం. ఆయన చేసిన సినిమాలు కానివ్వండి, ఇవన్నీ చూస్తే మన పక్కింటి అన్నయ్యని, పక్కింటి అంకుల్ని చూసినట్టే అనిపిస్తుంది జనరల్గా. సో వాళ్ళ ఫ్యామిలీతో మీరు ఇంకా టచ్లో ఉన్నారా సార్? టచ్లోనే ఉంటానమ్మా, క్లోజ్గానే ఉన్నాను, టచ్లోనే ఉంటాను. అచ్యుత్ నాకు మోర్ దెన్ ఎ ఫ్రెండ్, తమ్ముళ్ళు లాంటి వాడు నాకు. మేమంతా కలిసి ఎదిగిన పాదులం మేమంతా. నేనేం చేశానంటేనమ్మా, సినిమా ఇండస్ట్రీలో గ్రూపిజమ్స్, వీళ్ళ ఫ్యాన్స్ వాళ్ళ ఫ్యాన్స్ అని ఉంటాయి కదా. టెలివిజన్ ఇండస్ట్రీలో ఫస్ట్ హీరో నేను, సెకండ్ హీరో అశోక్ కుమార్ గారు, థర్డ్ హీరో అశోక్ రావు గారు, ఫోర్త్ హీరో అచ్యుత్ గారు. నలుగురు 2-3 నెలల్లోనే వచ్చేసాం అందరం. ఓకే. ఒక ఏడాది అయ్యేటప్పటికి ఇక్కడ కూడా దూరం పెరుగుతుంది అనిపించింది నాకు. ఒకరోజు మేము నలుగురం ఒక చోట కలిస్తే, ఒక రైల్వేలో అవార్డ్స్ ఇచ్చారు నలుగురికి, కలిస్తే నలుగురం కలిసి డిన్నర్కి పోదాం అనుకున్నాం. మేము నలుగురం కలిసి డిన్నర్కి వెళ్ళినప్పుడు ఏమనుకున్నా అంటే వీ విల్ లివ్ లైక్ బ్రదర్స్. మనం అందరం కలిసి ఉంటే ఇండస్ట్రీ కలిసి ఉంటుంది, ఇంకా ఎదగాల్సిన ఇండస్ట్రీ, మనం గ్రూపిజమ్స్ ఇక్కడ రానియకూడదు అనుకున్నాం. అలాగే. ఓకే. మీరు ఇదివరకు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు సార్, లైక్ అచ్యుత్ గారికి హార్ట్ అటాక్ ప్రాబ్లం ఉండి కార్డియాక్ అరెస్ట్ వచ్చి చనిపోయారు అని చెప్పేసి. కొంతమంది ఇంకొంత రూమర్స్ అవన్నీ తీసుకొచ్చారు, అంత ఫేక్ అని అర్థమైపోయింది. కాకపోతే ఆయన హెల్త్ గురించి మాట్లాడాల్సి వస్తే అంత కాన్షియస్గా ఉండేవారు కాదు అని అంటారు సార్, ఇది ఎంతవరకు నిజం? ఏం లేదమ్మా, అంత 39 ఏళ్ళు 40 ఏళ్ళ కాన్షియస్ ఎవడుంటాడమ్మా? ఎవరుంటారు చెప్పు? నడుస్తాను చల్తీక నామ్ గాడి అని ఉంటాడు. అందంగా ఉండేవాడు, జిమ్ పోయేవాడు, ఎక్సర్సైజ్ చేసేవాడు, వచ్చేవాడు. యాక్చువల్గా నేను మళ్ళీ చెప్తాను, ఇక్కడ తను ఉన్నట్టుండి ఇది మన దాన్ని ఏమంటారు, కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకున్నాడు. థమ్స్అప్ తాగడం మొదలెట్టాడు, స్వీట్ తినడం మొదలెట్టాడు. అది బ్యాడ్ కొలెస్ట్రాల్ డెవలప్ అయింది, అతను చూసుకోలేకపోయాడు. ఓకే. అమ్మ, అచ్యుతనే కాదు, 40 ఏళ్ల వయసులో గుండె జబ్బు ఒకసారి పలకరిస్తుంది. మీరు అది తట్టుకున్నారంటే మీకు 60 ఏళ్ళకి ఇంకోసారి పలకరిస్తుంది. అది కూడా తట్టుకున్నారంటే మీకు ప్రాబ్లం లేదు. ఓకే. తట్టుకోలేకుండా వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు. టీఎంసీ అమర్నాథ్ గారు, టీఎంసీ మొత్తం ఉండేది కదా అమర్నాథ్ గారు, చిన్నపిల్లాడు తను 45 ఇయర్స్ అప్పుడు హార్ట్ స్ట్రోక్ వచ్చి కళ్ళ ముందర తను కొలాప్స్ అయిపోయాడట. సో ఇప్పుడు అచ్యుత్ని ఎవరు చంపారు? ఎవ్వడు చంపలేదు, నేను కళ్ళ ముందు ఉన్నా, నేనే సాక్షిని, అందరూ సాక్షులు అక్కడ. ఆయన అంత తప్పేం చేశాడో తను చంపేంత. సార్, ఆయన వెళ్ళిపోయిన తర్వాత రమాదేవి గారు ఎలా లీడ్ చేశారు సార్? లైక్ సింగిల్ పేరెంట్గా 2 కూతుళ్ళని పెంచాలంటే కూడా చాలా కష్టం కదమ్మా. కొన్ని సౌకర్యాలు చూసుకున్నారు, కొన్ని ఆస్తులు ఉన్నాయి. ఆ అమ్మాయి షీ మేనేజ్ టు సెల్. ఇంకా పర్సనల్ కాబట్టి నేను చెప్పట్లే, నాకు తెలుసు మొత్తం కథంతా. బట్ వీ షుడ్ అప్రిషియేట్ హర్. ఇదే మనం నేర్చుకోవాల్సిందమ్మా. బుడగ ఉన్నంతసేపు బ్రహ్మాండంగా ఉంటుంది, పగిలిపోయాక బుడగే కనిపించదు. ప్రాణం కూడా అంతే. సో ఎవ్రీ సెకండ్ యూ షుడ్ థింక్ దట్ దిస్ ఇస్ మై లాస్ట్ డే అండ్ ఐ నీడ్ టు ప్లాన్. అది 40 ఏళ్ళ, 60 ఏళ్ళ, 70 ఏళ్ళ, 80 ఏళ్ళ తెలియదు. మెంటల్ ప్రిపేర్నెస్ ఉండాలి అందరికీ. ఓకే. అచ్యుత్ గారికి మదర్ అంటే కూడా చాలా ఇష్టం అని చెప్పేసి విన్నాం సార్. వాళ్ళ మదర్ పేరే వాళ్ళ డాటర్కి కూడా పెట్టారు, వాళ్ళ అమ్మని చూసుకునేవారు అన్నట్టుగా అన్నారు. సో డాటర్స్ ఇప్పుడు సెటిల్ అయ్యారా సార్? 2 పిల్లల్లో ఒక అమ్మాయి యూఎస్లో వర్క్ చేస్తుంది, ఇంకో అమ్మాయి ఇక్కడ డాక్టర్ అవుతుంది. ఒక అమ్మాయికి వెడ్డింగ్ అయింది, ఇంకోళ్ళకి కాలేదు. 2 బాగున్నారు. ఓకే. సో ఇప్పటికీ మీరు అచ్యుత్ గారి గురించి మాట్లాడాల్సి వస్తే మీకున్న స్వీట్ మెమరీ ఏంటి సార్ ఆయనతో? అచ్యుత్ అని కూడా అన్ని మెమరీస్ అమ్మా. మేము ఎంతో, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పొద్దునే కారు వాళ్ళ ఇంటికి వెళ్ళేది, మేము కలిసి యాక్ట్ చేసినప్పుడు నా కారే వాళ్ళ ఇంటికి వెళ్ళి పికప్ చేసుకుని మా ఇంటికి వచ్చేది. నన్ను పికప్ చేసుకోవాలి. కరెక్ట్గా పికప్ చేసుకోవడానికి వచ్చినప్పుడు నేను బయటకు వెళ్తే మా పిల్లలిద్దరు స్కూల్కి వెళ్ళేవాళ్ళు. ఆ టైంలో మార్నింగ్ 7:30, 8 o'clock. మా వైఫ్ అన్నం పెట్టేది వాళ్ళకి.
వదిన అన్నం పెట్టని పక్కన కూర్చోబెట్టుకుని అన్నం తినేసేవాడట. మా పిల్లలు ఎప్పుడు అచ్యుత్ అంకుల్ అని పిలవాలి, అచ్యుత్ బాబాయ్ అని పిలిచారు తను. సో ఈ సో డియర్ టు మీ, వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. ప్రతి ఒక్కరితో, చిరంజీవి గారి ఫ్యామిలీతో క్లోజు, బాలకృష్ణ గారితో క్లోజు, పవన్ కళ్యాణ్ గారితో క్లోజు. అసలు ఎవరిని హర్ట్ చేయకుండా తన లౌక్యంగా తన బతికేదో తను బతికే ఒక అద్భుతమైన వ్యక్తి తను. సార్ అంటే జనరల్గా అడుగుతున్నాను, ఇప్పుడు ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్స్ ఆర్ఎల్స్ మన మనసుకు దగ్గరైన పర్సన్ వాళ్ళు కనుక కాలం చేసి ఉంటే ఇట్లాంటి ఒక అకేషన్లో ఏదైనా ఇంటర్వ్యూలోనో వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు ఎమోషనల్గా ఫీల్ అవుతారు. కానీ చాలామంది అనుకునేది ఏంటంటే వాళ్ళు ఉన్నప్పుడు నేను వాళ్ళతో టైం స్పెండ్ చేయలేకపోయానే అని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో ఇప్పుడున్న మీ ఫ్రెండ్స్తో మీరు ఎంతవరకు లైక్ ఇంకా టచ్లో ఉండడం కానివ్వండి, వాళ్ళు మిమ్మల్ని కలవడం కానివ్వండి, ఇట్లా ఇంకా స్టిల్ రన్ అవుతుందంటారా? ఐ నెవర్ లాస్ట్ ఏ ఫ్రెండ్ ఇన్ మై లైఫ్ టైం. ఓకే. నా ఫ్రెండ్స్లో ఎవరిని అడిగినా చెప్తారు వాళ్ళు, ద బెస్ట్ టైం టు ఇంటరాక్ట్ విత్ ఫ్రెండ్స్. మనం కలవలేకపోవచ్చు, కుదరకపోవచ్చు, దూరాలు కానీ అంతరాలు కానీ, లేకపోతే అప్పుడప్పుడు సమయాభావాలు కానీ, మనం ఉన్న ప్రొఫెషన్ కానీ. నేను ఇప్పుడు మీతో ఇంటర్వ్యూ ఇస్తున్నాను, అట్లా రోజు పొద్దున్న నుంచి రాత్రి దాకా మన ఏదో షెడ్యూల్ ఉంటుంది కదా, ఉన్నప్పుడు కలవలేకపోవచ్చు. కానీ టైం లేదు అంటాం అనేది మాత్రం తప్పు. సో ఎందుకు టైం లేదు? ఈ మధ్య మేము ఒక దూరదర్శన్ గ్యాంగ్ అని ఒకటి క్రియేట్ చేసి ఓల్డ్ వాళ్ళందరం కలిసాం. అందరు అశోక్ కుమార్ గారు, అశోక్ రావు గారి దగ్గర నుంచి సుమ, సనా, అందరూ A to Z అందరూ వచ్చి ఒక 1 day వి స్పెండ్ టుగెదర్. నా ఉద్దేశం ఏంటంటే వాట్సాప్ గ్రూప్లో టచ్లో ఉంటాము, అప్పుడప్పుడు ఫోన్లలో మాట్లాడతాను, ప్రతి ఒక్కరితో టచ్లో ఉంటాం. సో ఫ్రెండ్స్ అనేవాళ్ళు అభిప్రాయ భేదాలు రావచ్చు, కానీ దూరాలు పెరగకూడదు. ఓకే. ఎప్పటికప్పుడు తీర్చుకోవాలి దూరం. సార్ ఒక ఆర్టిస్ట్గా మీరైతే పెద్దగా కష్టపడలేదు, జంధ్యాల గారి పుణ్యం కొద్ది మీకు ఒక ఆర్టిస్ట్గా మీరు ఇంకా ఉన్నారు. అండ్ F2, F3 మూవీస్ వచ్చిన తర్వాత మీరు అనిల్ రావుపూడి గారిని జంధ్యాల గారితో పోల్చి మాట్లాడడం జరిగింది. సో అంత డియరెస్ట్ ఫ్రెండ్గా కానీ ఆర్ఎస్ డియరెస్ట్ బ్రదర్గా కానీ ఎలా బాండింగ్ పెరిగింది సార్? అంటే యాక్చువల్గా చెప్పాలమ్మా, అనిల్ గారు నేను కామన్ ఫ్రెండ్ ద్వారా కలిసాం. ఎప్పుడు ఇంకా F2 కూడా కదా, దాని ముందు రాజాది గ్రేట్ కంటే ముందరే కలిశాను నేను. కలిసినప్పటి నుంచి అతను నా హార్ట్కి టచ్ అయ్యాడు. ఎందుకంటే అనిల్ గారికి ఇష్టమైన డైరెక్టర్లు జంధ్యాల గారు, ఈవి సత్యనారాయణ, ఎస్వి కృష్ణారెడ్డి, వీళ్ళ ముగ్గురు ఇన్ఫ్లుయెన్స్ తన మీద ఉంటుందని చెప్పాడు. నాకు కూడా వాళ్ళ ముగ్గురు డైరెక్టర్లు ఇష్టం. ఇట్లా కలిసినా కొంచెం కలిసేమి అతనితో మాట్లాడటం మొదలెట్టాను. మేబీ ఆయనకి చాలా విచిత్రం అది. నేను ఎప్పుడు కామెడీ వేషం వేయలేదు, అంటే స్టేజ్ మీద తప్ప ఎప్పుడు బయట నేను కామెడీ వేషం వేయలేదు అసలు. ఆయనకి ఎందుకు అట్లా అనిపించిందో అని అనిపించింది. దెన్ నేను కథ చెప్పాను, చెప్పిన తర్వాత నాకు ఇట్లా చెప్తే చేయమంటే నేను ఆలోచించాను, ఆయన ఆలోచించాను. ఎందుకు ఆలోచించాను? నేను స్పీకర్ కింద బయటికి వెళ్తా కదా, పిల్లలంతా రేపు వెకిలిగా ఏమన్నా అరుస్తారా, బాధ పెడతారా అని అనుకున్నాను. బట్ ఆయన చెప్పాడు, చాలా బాగుంటుంది క్యారెక్టరు, మీకు ఒక సీక్రెట్ చెప్తాను, పెళ్ళైన ఫస్ట్ 15-20 ఏళ్ళు భర్త ఏం చెప్తే భార్య వింటుంది, తర్వాత ఏ భర్త అయినా సరే భార్య ఏం చెప్తే అది వింటాడు, అందుకని మిమ్మల్ని అందరూ కనెక్ట్ చేసుకుంటారు అన్నాడు. వెంటనే నేను చేయటం మొదలెట్టాను. 1-2 సార్లు సెట్ మీద చేసేటప్పటికి ఆడియన్స్లో రియాక్షన్స్ చూసేవాళ్ళు ఉంటారు కదా, కనిపించో ఇది వర్కౌట్ అవుతుంది అనుకున్నాను. నేను ఇంత అనుకోలేదు. డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు సౌండ్ ఇంజనీర్ గారు చెప్పాడు, అబ్బా చచ్చిపోయామండి, నవ్వలేదు, అవుతుంది అనుకున్నా. అట్లా ఇంకా కంటిన్యూ అయిపోయింది. సార్ ఇప్పుడు వచ్చే అప్కమింగ్ ఆర్టిస్ట్కి మీరు ఒకవేళ ఒక అడ్వైస్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు సార్? అంటే ఒక ప్యాషన్తో వచ్చేస్తారు, రియల్గా వాళ్ళలో ఆ క్వాలిటీస్ ఉన్నాయి అని గుర్తించకుండా అయిపోవాలి, హీరో అయిపోవాలి ఆర్ఎల్స్ ఏదో ఒకటి అయిపోవాలని చెప్పేసి వచ్చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఇక్కడికి వచ్చినాక చాలా స్ట్రగుల్స్ పడుతుంటారు. అఫ్కోర్స్ మీ లైఫ్లో కూడా మీరు ఎన్నో స్ట్రగుల్స్ పడే ఇక్కడ దాకా వచ్చారు. సో ఇప్పుడు వచ్చే అప్కమింగ్ ఆర్టిస్ట్కి ఒక సలహా ఇవ్వాలనుకుంటే ఏమి ఇస్తారు సార్? అంకిత భావం. ఒకటే ఫీల్డ్, 2 ఫీల్డ్ కాదు. 105 అన్నదమ్ములు ఉంటే ఒక అర్జునుడే బాణం కొట్టగలిగాడు. ఎందుకంటే తను నమ్మాడు కాబట్టి, అక్కడ గురి ఉంది అని చెప్పాడు కాబట్టి. అలా నీకు కావాల్సిన గమ్యం వైపు, అంటే హీరో అవటానికో, యాక్టర్ అవడానికో, హీరోయిన్ అవడానికో వచ్చిన వాడి నువ్వు వేరే ఏది చూడకు. చచ్చిపో, కింద పడు, పైకి లే. ఆటగాళ్ళు ఎట్లా ఉంటారు? కింద పడతారు, దెబ్బలు తగులుతాయి, దుమ్ము దులుపుకుంటారు, మళ్ళీ లేస్తారు, మళ్ళీ పరిగెత్తారు, కప్పు కొడతారు. మనం కూడా అంతే, లక్ష్యం ఒకటే పెట్టుకుంటే దాని మీద రావచ్చు. నెంబర్ 2, ఆర్టిస్టులు అయిన వాళ్ళందరూ సూపర్లేటివ్ సక్సెస్ఫుల్గా అవుతారు, అందరూ అవ్వరు అని మనకు తెలియదు. ఈ రోజున ఎంత బాగుందంటే ఫీల్డ్, మీకు ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్స్ చాలా వచ్చినాయి. ఓటీటీస్ వచ్చినాయి, వెబ్ సిరీస్ వచ్చినాయి, షార్ట్ ఫిల్మ్స్ వచ్చినాయి, అందరూ బతకాలి. ఏం లేదు, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ అయినా బతకగలుగుతున్నాం కదా, కొన్ని రీల్స్ చేసుకునైనా బతకగలుగుతున్నాం. కాబట్టి నా దృష్టి ఏంటంటే ఫోకస్ ఆన్ వాట్ యు ఆర్ డూయింగ్. ఫోకస్. నేను ఎన్ని పనులు చేసినా ఎప్పటికప్పుడు అది చేస్తున్న పని మీద మాత్రమే ఫోకస్ చేస్తాను. ఇప్పుడు మీతో ఇంటర్వ్యూ ఉందంటే నేను ఇంకో 2 గంటల సేపు నేను ఇంకేమి మైండ్లోకి రానివ్వను. ఫోకస్ ఆన్ వాట్ యు డూ.
వెన్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ వాట్ వీఆర్ డూయింగ్ దెన్ విల్ గెట్ వాట్ వీ వాంట్. ఓకే. సార్ ఇప్పుడు బిగ్ స్క్రీన్ కంటే బుల్లితెర మీదనే ఎక్కువ మంది చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే మన ఇంట్లో పర్సన్స్ లాగా దగ్గర అయిపోయేది ఓన్లీ సీరియల్స్ ద్వారానే అని చెప్పి అందరి నమ్మకం కూడా. సో ఇప్పుడు మీరేమన్నా సీరియల్స్ చేస్తున్నారా సార్, ఆర్ ఎల్స్ చేస్తారా, ఎలా అనుకోవచ్చు? అంటే రైట్ నో చేయట్లేదమ్మా, బికాజ్ ఐఎమ్ ఆన్ స్పెషల్ ప్రాజెక్ట్ ఒకటి. ఓకే. నెంబర్ 2, నాకు యాజ్ ఎ మోటివేషనల్ స్పీకర్ ఇప్పుడు నాకు ఎక్కువ టైం అవుతుంది కాబట్టి నేను సీరియల్స్గా చేయట్లా. ఇందా మీరు అడిగినట్టు స్మార్ట్ జోడీ చేస్తున్నాను. నిన్ననే ఈటీవీ విన్కి ఒక ప్రాజెక్ట్ ఇది వస్తే చేస్తున్నాను. అట్లాగే సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు ఓటీటీకి ఒక సినిమా చేస్తే చేస్తున్నాను. ఏదో ఒకటి చేస్తా. 1/3 ఆఫ్ మై టైం యాక్టింగ్కి వెళ్తుంది, 1/3 ఆఫ్ మై టైం ఫర్ యాజ్ ఎ స్పీకర్ వెళ్తుంది, 1/3 ఆఫ్ మై టైం మా ఆఫీస్లో ఉండే ఈవెంట్ మేనేజ్మెంట్ ఇతర ప్రాజెక్ట్స్ ఉన్నాయి నాకు, వాటి కోసం వెళ్తున్నాను. సార్ యూఆర్ ఏ మల్టీ పర్సన్ సార్, మల్టీ టాలెంటెడ్ పర్సన్. ఇన్ని అంటే ఒక పక్క ఈవెంట్స్, ఒక పక్క ఇట్లాంటి షూట్స్ కానివ్వండి, స్మార్ట్ జోడీ షూట్స్ కానివ్వండి, ఇప్పుడు ఈటీవీ విన్లో ఒకటి అంటున్నారు, మళ్ళీ ఓటీటీ ద్వారా వస్తున్నారు. సో ఇంత ఫిట్గా ఉండడానికి కారణం ఏంటి సార్? అంటే ఎక్కడ అసలు అలిసిపోకుండా మీ ఫేస్లో అసలు నీరసం అన్నదే కనిపించదు, ఏ షోలో చూసినా చాలా యాక్టివ్గా కనిపిస్తారు. వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ దట్? ఫస్ట్ సీక్రెట్ ఏంటంటేనమ్మా, నీ మనసు క్లీన్గా ఉంటే నీ ఫేస్ క్లీన్గా ఉంటుంది. ఓకే. ఎవరిని మోసం చేయొద్దు, కల్మషం. సెకండ్ సీక్రెట్, ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఓకే. అప్పుడు డిసప్పాయింట్మెంట్ ఉండదు, ఏం ఎక్స్పెక్టేషన్ ఉండదు. ఇప్పుడు మీరెవరో తెలియకపోయినా, మీ ఛానల్ తెలిసినా తెలియకపోయినా, మీరు టైం అడుగుతారు, ఈ అమ్మాయి 4-5 సార్లు అడిగింది కదా, మనం రెస్పాండ్ కాకపోతే ఎలా అని నేను టైం ఇస్తాను. చాలామంది యాక్టర్లు ఇవ్వకపోవచ్చు, నేను ఇస్తాను. నాకు ఎక్స్పెక్టేషన్స్ లేవు. త్యాగరాజు గాని సభలో 50 మంది 100 మంది ఉన్న సభకు కూడా నన్ను చీఫ్ గెస్ట్గా పిలిస్తే నేను వెళ్తాను. ఎవరు అడిగారు, ఏమండి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేస్తే మీకు 4-5 గంటలు టైం వేస్ట్ అయిపోతుంది కదా, ఎందుకు మీరు వెళ్తారు అని. ఎందుకు వెళ్ళకూడదు అని నేను అడుగుతాను. ఎవరో ఒకళ్ళు వెళ్ళి వాడు పాడిన పాట, వాళ్ళు వేసిన నాటకం చూసి బాగుందని చెప్పడానికి సీనియర్ లెవెల్లో వెళ్ళకపోతే ఎవరు వెళ్తారు? ఒకప్పుడు సాయంత్రం నాగేశ్వరరావు గారు వెళ్ళేవారు, నారాయణ రెడ్డి గారు వెళ్ళేవారు, గుమ్మడి గారు వెళ్ళేవారు, విశ్వనాథ్ గారు, జంజాల గారు, ఎంతమంది గెస్ట్లు అట్లా నడుచుకుంటూ వెళ్ళి రవీంద్ర భారతి దాని. ఇప్పుడు ఎక్కడున్నాయి? ఎవరో ఒకళ్ళు వెళ్ళారు కదా. సో నేనేమంటా అంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు, నువ్వు డిసప్పాయింట్మెంట్స్ ఉండవు, నువ్వు వీలైనంత వరకు మంచి వాళ్ళకి అందరికీ హెల్ప్ చెయ్యి, వెనక్కి వస్తావు. ఇప్పుడు మీకు ఈ టైం ఇవ్వాలి అని మీకు నేను టైం ఇచ్చిన రోజే నాకు తెలుసు కదా, సాయంత్రం 2 అవర్స్ మీతో స్పెండ్ చేయాలి అని నాకు తెలుసు కదా. నీకు తెలిసిన దానికి చికాకు ఎందుకు పడతాం? ప్లాన్ యువర్ లైఫ్. నేను అదే నా ఎనర్జీ ఏంటంటే, నేను నమ్మిందే నేను చేస్తాను, అది నా ఎనర్జీ. మీతో ఇవ్వాలని నేను కదా చెప్పా. ఏమో మీరు అడిగినప్పుడు ఎస్ ఆర్ నో చెప్పే అవకాశం నాకుంది. ఎస్ ఐ విల్ డూ, నో ఐ విల్ నాట్ డూ. ఎస్ అని చెప్పిన తర్వాత ఇంకా మీకు అధికారం లేదు, ఆ మాటలు నిలబెట్టుకోవాల్సిన అవసరం నాకుంది. దాన్నే కమిట్మెంట్ అంట. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్. నేను నా జీవితాన్ని రాసుకున్నా, ఐఎమ్ ఏ మిడిల్ క్లాస్ గై విత్ రిచ్ వాల్యూస్. ఐఎమ్ నాట్ ఏ రిచ్ గై విత్ మీడియాకర్ వాల్యూస్. నా పరిధి నాకు తెలుసు, నా డబ్బు నాకు తెలుసు, నా సామర్థ్యం నాకు తెలుసు. నేను కొంచెం 5 feet 5 inches ఉంటాను నాకు తెలుసు, నాకు బట్టతలు ఉందని నాకు తెలుసు, నేను ఎట్లా నాకు ఏజ్ ఉందని నాకు తెలుసు. ఇన్ని తెలిసినప్పుడు నాకు నచ్చింది నేను చేస్తే ఫిట్ ఇన్ అవుతాను కదా. ఇంకా ఈ వయసులో నేను చిరంజీవి గారిని దాటిపోవాలి, రజనీకాంత్ అయిపోవాలి, ఇంకా నన్ను చూసి అమ్మాయిలంతా పడాలని పిచ్చి భ్రమలో నేను. ఐ నో హూ యామ్ ఐ. నన్ను నేను తెలుసుకున్నాను, అందుకే నేను ఆనందంగా ఉంటాను. సార్, కాంపిటేటివ్ ఫీల్డ్లో ముందుకెళ్ళాలంటే చాలా కష్టం. మనం ఎంత ఎదుగుతుంటే అంత లైక్ డిగ్రేడ్ చేసి మాట్లాడే వాళ్ళే చాలామంది ఉంటుంటారు. చాలామంది ఓకే నేను ఇంతేనేమో అని వాళ్ళ మాటల ద్వారా వీళ్ళు డల్ అయిపోయి వదిలేసిన వాళ్ళు కూడా మధ్యలో ఉంటారు. సో మీరు అన్నారు ఇంతవరకు కమిట్మెంట్ ఉండాలి, చేసే పని మీద ఏకాగ్రత, ఫోకస్డ్ ఉండాలి అని చెప్పేసి. ఈ రోజుల్లో ఈ పోటీతత్వాన్ని తట్టుకొని నిలబడాలి అంటే స్ట్రాంగ్గా ఉండాల్సిన క్వాలిటీ ఏంటి సార్? ఫస్ట్ క్వాలిటీ యాటిట్యూడ్ అమ్మ. అందరూ స్కిల్ అనుకుంటారు, నీలో ఎంత ప్రతిభ ఉన్నా నీ ప్రవర్తన బాగాలేకపోతే తీసి అవతల పడేస్తారు. కృష్ణ గారు దానికి ఆదర్శం, మురళీమోహన్ గారు దానికి ఆదర్శం. వాళ్ళ ప్రవర్తన వల్లే వాళ్ళు సూపర్ స్టార్లు అయ్యారు. టాలెంట్ లేదని నేను అంటలే, కాంబినేషన్. ఫస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ మన ప్రవర్తన. ఏ టైంకి చెప్పాం, ఏ టైంకి వెళ్తున్నాం, ఇచ్చిన టైంకి కమిట్మెంట్ ఉన్నాం. ఇట్ టేక్స్ 1 second. మీకు ఫోన్ చేసి ఇవాళ కుదరదండి చెప్పాము, రేపు ఎప్పుడైనా మళ్ళీ పెట్టుకుందాం అని చెప్పడానికి 1 second పడుతుంది. కానీ ఈ టైంలో అడ్జస్ట్ అయ్యి చేయడానికి రోజంతా పడుతుంది. కానీ ఒక మాట నోట్లోంచి వెళ్ళిన తర్వాత అది తిరిగి రాకుండా. సో ఫస్ట్ యాటిట్యూడ్, సెకండ్ ది స్కిల్. ప్రతిరోజు మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. మారుతున్న కాలంతో పాటు మీరు మారకపోతే మీరు బ్లాక్ అండ్ వైట్ టీవీలో ఉండిపోతారు.
ఎస్. మారాలి కదా మనం. ఇది మార్చుకోవాలి పోటీతత్వంలో. నెంబర్ 3, నీ మీద నువ్వు విశ్వాసం పెట్టుకోవాలి. యు ఆర్ ద బెస్ట్ ఎసెట్ అని నీకు నమ్మకం ఉండాలి. ప్రపంచం అంతా నేను నమ్మకపోయినా నువ్వు నేను నమ్మేవనుకోమ్మా, దెన్ యూ విల్ బికమ్ నెంబర్ 1 ఇన్ ద కాంపిటీషన్. నెంబర్ 4, ప్లాన్ ఏతో పాటు ప్లాన్ బి ఉండాలి. యాక్టింగ్ కోసం వచ్చాను, యాక్టింగ్ కుదరకపోవచ్చు, డైరెక్షన్ అయినా, స్క్రిప్ట్ రైటింగ్ అయినా, అసోసియేట్ డైరెక్షన్ అయినా, ఎడిటింగ్ అయినా ఏదో ఒకటి నేర్చుకో. ఒకటి కాబట్టి ఒకటి నీకు భోజనం పెడుతుంది, మళ్ళీ ఆ రెండోది ఫస్ట్ దాన్ని నీ గమ్యాన్ని తీసుకొస్తుంది. పోటీ ఎక్కడ లేదమ్మా, ప్రతి చోట పోటీ ఉంటుంది. తట్టుకుని నిలబడేవాడే విజేత అవుతాడు. ఓకే సార్, అట్ లాస్ట్ మా పొలిటికల్స్ వ్యూయర్స్కి లైక్ మీరేమైనా చెప్పాలనుకున్నా, లైక్ అంటే డిమోటివేట్ అయ్యే పర్సన్స్కి, లైక్ మళ్ళీ మీ మాటల ద్వారా ఎంతో మందికి చెప్పుంటారు కదా, ఇప్పుడు మా పొలిటికల్స్ వ్యూయర్స్కి కూడా ఒక మాట చెప్పాలనుకోండి. అమ్మ, తల్లులారా, తండ్రులారా, అందరికీ ఒక మాట చెప్తున్నా, జీవితం అనేది చాలా ఇంపార్టెంట్. దానిలో పుట్టడం మన వల్ల జరగల, చావడం మన వల్ల జరగకూడదు. కాబట్టి ఉన్నంతకాలం ప్రతి సెకండ్ కూడా ఆనందంగా ఉందాం. చుట్టుపక్కల వారిని అందరినీ ప్రేమిద్దాం, ఉన్నదాంతో తృప్తి పడదాం. ప్రతిరోజు నిన్నటి కంటే ఇవాళ విభిన్నంగా ఉందా లేదా, నిన్నటి కంటే ఇవాళ 2 కొత్త మాటలు నేర్చుకున్నానా లేదా అని మనం చూద్దాం. సిరివెన్నెల గారు ఒక చోట రాస్తారు, పండగ ఎప్పుడంటే ఫలానా రోజంటే తక్కిన రోజులన్నీ కూడా ఉండి దండగా అన్నట్టే, బంధువు ఎవడంటే ఫలానా వాడంటే చుట్టూ ఎందరు ఉన్నా ఉండి లేనట్టే అంటాడు. నీ చుట్టూ ఉన్న ప్రతివాడు నీ బంధువు అనుకో. ప్రతిరోజు పండగ. ఎప్పుడవుతుంది ప్రతిరోజు పండగ? నీ పనిని నీకు ఇష్టంగా మలుచుకుంటే ప్రతిరోజు పండగ అవుతుంది. తిట్టుకుంటూ అబ్బాయి ఏం ఇంటర్వ్యూ రా అంటే ఈ కాలం గడిచేది కాదు. ప్రశాంతంగా ఇది నా పండగ, ఇది నా బాధ్యత, దీనివల్ల 10 మంది చూస్తారు నేను చెప్పే మాట అని అంతర్గతంగా నేను విశ్వసిస్తే ఇది ఆనందం అవుతుంది. మనం చేసే పనిలో ఆనందాన్ని వెతుక్కుంటే అది పండగ అవుతుంది. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. అలాగే ఈ స్మార్ట్ జోడీలో మీరు ఇంకా ముందుకు వెళ్ళాలి. అఫ్ కోర్స్ కప్పు గెలిస్తే ఇంకా బాగుంటుంది. మేము దానికోసం కూడా ప్రే మన చేస్తాం. చేతుల్లో లేని దాని మీద మనకు అనవసరం. మనం ఉన్నంతకాలం బ్రహ్మాండంగా పార్టిసిపేట్ చేస్తాం. మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్కి కూడా ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూయర్స్, మీరు అందరూ కూడా చూశారు కదా ప్రదీప్ గారి ఇంటర్వ్యూ. స్పెషల్గా మీ అందరి కోసం, లైక్ మనం ఎప్పుడైతే డిమోటివేట్ అయ్యామో, ఎదుగుతున్న కొద్దీ లైక్ మనం డిగ్రేడ్ చేసే పర్సన్స్ మన లైఫ్లో చాలామంది ఉంటారు. సో వాటిని అన్నింటినీ దాటుకొని మిమ్మల్ని మీరు నమ్ముకొని ముందుకెళ్తే కనుక ఖచ్చితంగా సక్సెస్ మీ వెంటే ఉంటుంది అని చెప్తున్నారు. సో మీరు ఎప్పుడన్నా డిమోటివేట్ అయినప్పుడు ఒక్కసారి ప్రదీప్ గారి ఇంటర్వ్యూస్ కానీ, ప్రదీప్ గారి మోటివేషనల్ స్పీచెస్ కానీ ఇవన్నీ కూడా చూడండి. ఖచ్చితంగా సక్సెస్ మన ముందు ఉంటుంది. సో ఈ రోజు ఈ షో మీకు నచ్చిందని అనుకుంటున్నారు. మరో షోతో మంది మీ ముందుంటాను. అంతవరకు కీప్ వాచింగ్ పొలిటికోస్. దిస్ ఇస్ కీర్తన signing off. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.